ఇప్పుడు మీరు చూడబోయే ఈ అద్భుతం మనం జరిపించిన చండీ హోమం దగ్గరే జరిగిందండి. మనం చండీ హోమం జరిపిస్తుండగా శివపార్వతులు ఇద్దరూ కలిసి నందిపై హోమం దగ్గరికి వచ్చినట్లుగా ఉంటుంది. చూడండి, ఈ అద్భుతం ఎక్కడో కాదు, మన చండీ హోమం దగ్గర జరిగింది. ఓం నమ శివాయ. వీడియోని పూర్తిగా చూడండి. ఆ అమ్మవారు అయ్యవారి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవిగోండి, చూపించు. ఒరిజినల్ రుద్రాక్షలు అండి. ఒరిజినల్ రుద్రాక్షలు అయితే అంటే ఒరిజినల్ రుద్రాక్ష కాయలు అయితే తెప్పించాను నేను. చూడండి, కాయలు కనిపిస్తున్నాయి. కాయలు అయితే నేను తెప్పించాను. చాలా కష్టపడి చాలా దేవాలయాల్లో నేను ఎంక్వైరీ చేసి ఎక్కడ దొరుకుతాయని తెప్పించాను. అయితే ఈ కాయలను నానబెట్టి పైన ఇది ఉంటుంది కదా, అదంతా తీస్తే ఎలా అవుతాయో కూడా చూపిస్తాను. నేను మీకు చూపించడం కోసము రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే పైన అదంతా తీశాను. చూడండి ఎలా అయ్యాయో. ఇంకా ఉన్నాయి. ఇది చూడండి, ఈ రుద్రాక్ష చూడండి ఎలా ఉందో. రుద్రాక్షలు ఏంటి రౌండ్గా లేవు అనుకోకండి. ఎందుకు మరి నాకు అనిపించింది ఇవి అంటే కాయ నుంచి తీసినట్టే కదా, మళ్ళీ వీటిని మిషన్లో పెట్టి అట్లా ఏం లేదు. చాలా ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా మనం స్వీకరించాలండి. చెట్టు నుంచి వచ్చిన కాయలను తెప్పించాను నిజంగా. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇకపోతే మొన్న మంగళవారం రోజున మనం చండీ హోమం చేయించాం కదా, అమ్మవారి దయ వల్ల చాలా అద్భుతంగా జరిగిందండి చండీ హోమం. చండీ హోమం వీడియోలోనే ఇది పెడుతుంటాను. అయితే చండీ హోమం చాలా అద్భుతంగా జరిగింది. ఇకపోతే ప్రసాదము కొంచెం ఒక 3 రోజులు నాకు సమయం అండి. 3 రోజులకు మీకు చేరుతుంది. అంటే ఈ మధ్యలో మీరు కంగారు పడి నాకు ఫోన్ చేసి ప్రసాదం రాలేదని కంగారు పెట్టద్దు ప్లీజ్. ఒక 3 రోజులు పడుతుంది. అంటే నేను పంపుతా కదా కొరియరు, మీకు చేరడానికి ఒక 3 డేస్, కేవలం 3 రోజుల్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత రాకపోతే నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. ఇకపోతే మనం నెక్స్ట్ పూజ గురించి అయితే చెప్పుకోవాలి. నెక్స్ట్ మే 19వ తేదీ ఏకాదశి రోజున మహాలింగార్చన చేయించబోతున్నాం. అది కూడా ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరుణాచలంలో. అరుణాచలం క్షేత్రం తెలుసు కదా, క్షేత్ర పరిసర ప్రాంతంలోనే మహాలింగార్చన అయితే ఉంటుంది. మహాలింగార్చన అంటే 365 శివలింగాలకు అభిషేకము అర్చన అండి. సో మహాలింగార్చన మీరు చేయించుకుంటే, ఒక్కసారి చేయించుకుంటే మీరు 365 రోజులు అంటే సంవత్సరం మొత్తం మీరు ఆ శివయ్యకు అభిషేకం చేసినట్లుగా ఫలితం అయితే మీకు దొరుకుతుంది. ఇకపోతే ఇంతకుముందు మనం మహాలింగార్చన, మృత్యుంజయ హోమము, చండీ హోమం అన్నట్టుతో కలిపి మహాలింగార్చన, మృత్యుంజయ హోమంకు మనం రుద్రాక్షలు పంపించాం కదా. అయితే కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి వాళ్ళ డౌట్లు, ఇవి నిజంగానే ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయా అండి అని అడిగారు. నాకు కూడా ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను కూడా ఏంటంటే ఎక్కడ దేవాలయాల దగ్గర అమ్ముతుంటారు కదా, అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు. కాకపోతే ఆ రుద్రాక్షలు నేను పంచభూత లింగాలు దర్శించి అక్కడ తిప్పుకొని వచ్చాను. అయితే ఈసారి అలాంటి సందేహం మీకు రాకుండా ఒక అద్భుతం అయితే నేను మీకు అలాంటి సందేహం రాకుండా అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే ఒరిజినల్ రుద్రాక్షలు. ఒరిజినల్ రుద్రాక్షలు నీకు ఎలా తెలుసు అంటే, రుద్రాక్షలు కాదు, రుద్రాక్ష కాయలే తెప్పించానండి. చాలా కష్టపడి తెప్పించాను ఈ రుద్రాక్ష కాయలు. చాలామందిని ఎంక్వైరీ చేసి, చాలామందిని అడిగి, ఎక్కడెక్కడో తిరిగి మొత్తానికైతే సాధించాను. రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు, అదే రుద్రాక్ష కాయలండి, ఎండబెట్టినటువంటి కాయలు తెప్పించాను. నేను మీకు చూపిస్తాను. అది ఇవిగోండి, చూపించు. రుద్రాక్ష కాయలు అయితే తెప్పించాను నేను. చూడండి, కాయలు కనిపిస్తున్నాయి. కాయలు అయితే నేను తెప్పించాను. చాలా కష్టపడి చాలా దేవాలయాల్లో నేను ఎంక్వైరీ చేసి ఎక్కడ దొరుకుతాయని తెప్పించాను. అయితే ఈ కాయలను నానబెట్టి పైన ఇది ఉంటుంది కదా, అదంతా తీస్తే ఎలా అవుతాయో కూడా చూపిస్తాను.
నేను మీకు చూపించడం కోసము రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే పైన అదంతా తీశాను. చూడండి ఎలా అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఇది చూడండి, ఈ రుద్రాక్ష చూడండి ఎలా ఉందో. 2 ముఖాల రుద్రాక్ష ఉన్నట్లుంది ఇది. రుద్రాక్షలు అంటే రౌండ్గా లేవు అనుకోకండి. ఎందుకు మరి నాకు అనిపించింది ఇవి అంటే కాయ నుంచి తీసినట్టే కదా, మళ్ళీ వీటిని మిషన్లో పెట్టి అట్లా ఏం లేదు. చాలా ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా మనం స్వీకరించాలండి. చెట్టు నుంచి వచ్చిన కాయలను తెప్పించాను నిజంగా. అయితే 2 రుద్రాక్షలు విభూది ప్రసాదం అయితే నేను మీకు పంపుతానండి. ఇకపోతే ఎవరైతే ఈ వీడియో చూశాక, అంటే ఈ వీడియో నేను ఈరోజు పెడతాను. ఈరోజు గురువారం రోజు నేను పబ్లిష్ చేస్తే శుక్రవారము, శనివారము, ఆదివారం, సోమవారం 4 రోజులు. ఈ 4 రోజుల్లో ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఒక్కొక్క గోత్రంకు 4 రుద్రాక్షలు పంపుతాను. సోమవారం తర్వాత నుంచి 2 రుద్రాక్షలు అయితే పంపుతానండి. సో ఎందుకు నేను వీళ్ళకు ఈ 4 రోజులు ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకుని వాళ్ళకి మాత్రం 4 రుద్రాక్షలు ఎందుకు పంపుతున్నానంటే నిజంగా నాకు ధైర్యాన్ని ఇస్తాయండి. ఈ 4 రోజుల్లో వచ్చే భక్తులు నాకు నిజంగా ధైర్యాన్ని ఇస్తారు. ఎంత అంటే కొండంత ధైర్యాన్ని ఇస్తారు. భయంగా ఉంటుంది. అంటే మనకు పూజకు సరిపోయి ఏమైనా డబ్బు వస్తుందా రాదా, అసలు ఎలా జరుగుతుంది భయంగా ఎవరికైనా ఉంటుందండి, నాకే కాదు. సో కానీ ఈ 4 రోజుల్లో వచ్చే భక్తులు సంఖ్యను బట్టి నాకు ఒక ధైర్యం వస్తుంది. నాకు ఒక 10% మంది వచ్చినా నాకు ఇంకా ధైర్యం వచ్చింది, మిగిలిన 90% ఎలా అయినా వస్తారులే అని. అందుకోసము ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకి 4 రుద్రాక్షలు పంపుతాను. అది కూడా రుద్రాక్ష కాయలు. అందులో పలానా ముఖి కావాలనేది కోరుకోవద్దు. పరమేశ్వరుడి ప్రసాదంగా ఏ ముఖం వచ్చినా కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే నేను చూడలేను, కాయ లోపలికి వెళ్ళి నేను చూడలేను కదా. నేను కాయలు పంపుతాను, పూజ చేయించినాకనే పంపుతానండి. అందులో ఏకముఖి వస్తుందా, 2 ముఖాలు వస్తాయా, 3 ముఖాలు వస్తాయా అనేది ఆ పరమేశ్వరుడి దయ. ఇది ఒక్కటి మాత్రం నన్ను ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ అదృష్టం బాగుంటే ఏకముఖి రావచ్చు. ఏకముఖి రుద్రాక్ష బయట మనం కొనాలంటే చాలా ఎక్కువ ఖరీదు ఉంటుందండి. చూశాను, నేను ఆశ్చర్యపోయాను నిజంగా అంత ఉన్నాయని. 3 ముఖాలు 9,000 ఎంతో చూశానండి. కావాలంటే మీరు ఆన్లైన్లో చూడండి, తెలుస్తుంది. అంటే నాకే అనిపించింది. సో ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళకు ఏ ముఖం వస్తుంది అనేది నేను చెప్పలేను. వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది. ఓకేనా? నేనైతే కాయలు పంపుతాను. ఇక మీరు మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. కేవలం 994 రూపాయలేనండి మనం పెట్టింది కూడా, చాలా తక్కువ. మనం రుద్రాక్ష కాస్ట్ కూడా పెట్టలేదు. కేవలం 994 రూపాయలకే మహాలింగార్చన అయితే చేస్తాం మీ పేర్లు గోత్రనామాలతో. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి, అంతా శివయ్య చూసుకుంటారు. సో మీకు ఆల్రెడీ నేను డేట్ చెప్పాను, ప్లేస్ చెప్పాను కదా. సో వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో మీరు ఒక్క అడుగు ముందుకేయండి, అంతా పరమేశ్వరులు వారు చూసుకుంటారు. మనము ఏం కొత్తగా అయితే మనం చేయించట్లేదు. మహాలింగార్చన చేయించాము, మృత్యుంజయ హోమం చేయించాము, చండీ హోమం చేయించాము. ఇకపైన మనము అంటే అంటే టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈసారి కొత్త వాళ్ళే వస్తారు పండితులు కూడా. కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అని డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే నిజంగా వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు అని నాకు అనిపిస్తేనే, నలుగురితో కనుక్కుని ఎలా చేస్తారో ఏంటి అని తెలుసుకున్న తర్వాతనే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. ఇకపోతే మహాలింగార్చన చేయించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక గొడవలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికి కూడా మహాలింగార్చన చేయించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం అండి. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అతి తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ. రుద్రాక్ష కాయలు కూడా తక్కువ ఉన్నాయి. తొందరగా అయితే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓకేనా? ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. సో మరికొద్ది నిమిషాల్లో అయితే మనం చండీ హోమం అయితే మొదలు పెడుతున్నాము. అయితే ఈ చండీ హోమంకు
ఎవరైతే వాళ్ళ పేర్లు గోత్రనామాలు నమోదు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇంత ముందుగా మహాలింగార్చన చేయించాము, మృత్యుంజయ హోమం చేయించాము, ఇప్పుడు చండీ హోమం, ఇలాంటివి ఇంకా ఎన్నో మనము కలిసి చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో మీరు ముందుకు వస్తున్నారు చూడు, నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో నమ్మి రావడం అంటే అంత ఈజీ కాదు. మీరు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోకుండా ఉండడానికే మ్యాక్సిమం కృషి చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గట్టిక సిద్ధేశ్వరం అనే దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. ఈ దేవాలయం వచ్చేసి దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో అయితే ఉంటుంది. అయితే మనం చండీ హోమం ఈ దేవస్థానం ఆవరణంలో చేస్తున్నాం కదా. అయితే ఈ దేవాలయం యొక్క స్థల పురాణము, అసలు ఈ దేవాలయంకు ఉన్నటువంటి చరిత్ర, ఈ దేవాలయంకు ఉన్నటువంటి మహిమ ఏంటి అనేది ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుల చేత మనం చెప్పించుకుందాము. హరి ఓం నమ శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సిద్ధేశ్వర స్వామి కామేశ్వరి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. కాశీనాయన అనుగ్రహ ప్రాప్తిరస్తు. పూర్వం త్రేతాయుగం అంటే అందరూ తెలుసు, రాముడి పరిపాలన కాలం, మహర్షులు సంచరించే సమయము. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ఇక్కడికి హిమాలయాల నుంచి దక్ష ప్రయాణానికి రావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మేరో పర్వతం అని పెరిగి పెద్దదై మనకు ఈ దేవాలయం ఈ భాగంలో ఉంది. పెద్ద పర్వతం అది ఆకాశ గగన మండలానికి ఉంటుంది ఆ పర్వతం. అలాంటి పర్వతము యథాస్థానం వచ్చి అగస్త్య మహర్షి పాదాలపైన వచ్చి నమస్కారం చేసుకుంది, సాష్టాంగ నమస్కారం చేసుకుంటుంది ఆ పర్వతం. అప్పుడు అగస్త్య మహర్షి ఆయన కమండలో ఉన్నటువంటి నీటిని తీసుకొని సల్లుతనే ప్రోత్సహిస్తూనే పర్వతం పైన కొన్ని జీవరాశులు ఉంటాయి, రకరకాల జంతువులన్నీ. వాళ్ళు కూడా మానవ రూపంలో వచ్చి స్వామి యొక్క అగస్త్య మహర్షి యొక్క పాదాల చెంత నమస్కారం చేసుకుంటారు. అట్లాగనే ఆ కమండంలో ఉండటువంటి నీళ్ళులో ఆమె భార్య లోపాముద్ర కమండంలో ఉన్నటువంటి నీళ్ళలో ఉంటుంది, సింహరూపంలో ఉంటుంది. ఆయన భార్య అగస్త్య మహర్షి యొక్క భార్య సింహరూపంలో ఉంటుంది. ఆయన ఇక్కడికంటే ఇక్కడ ప్రయాణం చేసితే వచ్చి కూర్చుంటాడో సంధ్యావందనం చేసుకుంటాడో. ఈ లోపల అగస్త్య మహర్షికి ఆమె అన్ని సేకరించి తీసుకొని వచ్చి ఆ విస్తరాకులో పండ్లు పలారాలు తీసుకొని వచ్చి ఆయనకు అన్నమ పానీయాలు సేకరిస్తుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కమండలోని సింహరూపంలో వేస్తాడు ఆమెను. మళ్ళీ సంచారాన్ని బయలుదేరుతూ ఉంటాడు అగస్త్య మహర్షి. ఆ ప్రభావం చేత సమయంలో ఈ పర్వతం వంగి పాద నమస్కారం చేసినప్పుడు ఆ నీళ్లను ప్రోత్సహిస్తాడు. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఆ జంతువులన్నీ రకరకాల జీవరాశులన్నీ ఉంటాయి ఈ కొండ పైన, మన దేవాలయం వెనక వైపు పెద్ద కొండ ఉంది పర్వతం, ఇది దేవరకొండ అంటారు. ఆ పర్వతం పైన ఉన్నటువంటి జీవరాశులు మానవ రూపంలో వచ్చేసాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్నారే వీళ్ళంతా సిద్ధులే. ఓకే. ఈ దేవాలయం మన గర్భాలయంకు చుట్టూ కూడా మనము చూసుకోవచ్చు. అట్లా దోస్తామని కూడా ఉన్నారు, ఎక్కడ బయట దోస్తామండి. సిద్ధులు వాళ్ళంతా సిద్ధులు అనమాట. అందరికి సిద్ధులని పేరు పెట్టేసి వాళ్ళకి అక్షరాభ్యాసం చెప్తూ ఇక్కడ ఉండిపోతారు అగస్త్య మహర్షి. అక్షరాభ్యాసం మంచి చెడ్డ చెప్తూ సంధ్యావందనాలు చెప్తూ ఇక్కడే గురుకులంగా సుమారుగా ఒక 1000 మంది ఉంటారు ఈ సిద్ధులు. వాళ్ళందరూ అక్షరాభ్యాసం చెప్తూ ఇక్కడ ఉండిపోతాడు అగస్త్య మహర్షి. ఒకనొక రోజున ఆది దంపతులు ఇద్దరిని పెళ్లిపీట్ల మీద కూర్చోబెట్టి లింగోద్భకాలం మహాశివరాత్రి భూలోకంలో మానవులు వెంట చేసుకుంటాము. అట్లాగనే ఆది దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి దేవతలు కూడా 3 దేవతలు వచ్చి స్వామిని అమ్మవారిని శివగణాలతో అన్ని ఎవరి హోదాలతో వాళ్ళు వచ్చి స్వామివారిని అమ్మవారిని సేవించి కళ్యాణం చూసి మనసారా అక్కడ వాళ్ళు పెట్టినటువంటి శివగణాలు ఏమేమి పెడతారో తీర్థప్రసాద్ పుచ్చుకొని మళ్ళీ ఎవరు లోకానికి వెళ్ళిపోయే వాళ్ళ దేవతలు. అలాంటి సందర్భం మహాశివరాత్రి. ఓకే. ఆ సందర్భంలో అగస్త్య మహర్షి ఇక్కడ ఉండిపోయాడు. ఈ సిద్ధేశ్వర లోయలో ఈ సిద్ధులకు మంచి చెడ్డ చెప్తూ సంధ్యావందనాలు చెప్తూ ఇక్కడ ఉండిపోతాడు. అది గమనించినటువంటి మహర్షి నారద మహర్షి ఉన్నాడే, ఓకే, ఆయన
నారద మహర్షి ఆయన వచ్చి అగస్త్య మహర్షికి వినిపిస్తాడు, స్వామి బయలుదేరండి కైలాసానికి, ఆది దంపతులకు ఆశీర్వాదం తీసుకుందరు, కళ్యాణం చూద్దరు, బయలుదేరమని చెప్పి అగస్త్య మహర్షికి చెప్తే అగస్త్య మహర్షి బయలుదేరకుండా ఇక్కడే ధ్యానం చేస్తాడు. పరమేశ్వర, నీ కళ్యాణం చూడలేకపోతే, నా చేతులారా చేయలేకపోతే, కళ్యాణము నిన్ను చూడలేకపోతే, నీ ఆశీర్వాదం తీసుకోలేకపోతే నన్ను క్షమించు అని చెప్పి ధ్యానం చేస్తాడు. గుటకమింగే లోపల ఉద్భవిస్తాడు పార్వతీ పరమేశ్వరులు, అమ్మవారు స్వామివారు. అందుకే స్వామివారు బాగా చూస్తే పెళ్లి కుమారుడు మధ్య ఉంటాడు, అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఇంత తొందరలోనే ప్రత్యక్షమయ్యారు, గుటకమింగే లోపలే ఉద్భవించారు పార్వతీ పరమేశ్వరులు. అందువల్ల స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా, అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. సహస్రనామంలో అమ్మవారి పేరు స్వామివారి పేరు ఎప్పుడో రాసి పెట్టారనమాట. అలాంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం. ఇది ఉద్భవించిన తర్వాత, పార్వతీ పరమేశ్వరులు ఉద్భవించిన తర్వాత ఈ సిద్ధులకు అగస్త్య మహర్షికి ఆశీర్వాదం ఇచ్చి, ఎప్పుడు నిత్యం మీరు నాకు మహాబిల్వంలో మద్రి, నాకు ఒకే ఆకులో ఒకే దళంలో సహస్ర నేత్రాలు కలిగినటువంటి దళం ఉంది ఇక్కడ, మహాబిల్వం అంటారు దాన్ని. ఆ బిల్వం ఇక్కడ మహారేడు చెట్టుగా, మహాబిల్వంగా, సహస్ర బిల్వంగా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆ యొక్క పరమేశ్వరుడు ఆశీర్వాదం చేత ఒకే దళంలో, అక్కడ ఒక చెట్టు ఉంది, మళ్ళీ ఆకు చెట్టు చూపించండి, ఒకే దళంలో సహస్రలింగాలు, సహస్ర మంది సిద్ధులందరూ ఉంటారు ఆ ఒక ఆకులోనే. ఆశీర్వాదం ప్రకారం అక్కడ మేము ఇప్పుడు ఉంటాయి స్వామి, ఇప్పుడు ఉంది చూడొచ్చు, తీసుకురావచ్చు ఆకు, ఆ చెట్టు అన్నం పెట్టి ఇక్కడ ఉంది, అన్నం పెట్టి మహాబిల్వం అంటే ఒక ఆకు రెండు ఆకులు తీసుకురా, ఈ లోపు చెప్తున్నాను, చిన్న చిన్న అందులో పెద్ద ఆకులు తీసుకురా, పెద్ద ఆకులు. ఈ విధంగా జరిగింది త్రేతాయుగంలో. అగస్త్య మహర్షి చేతుల మీదుగా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేసి, అట్లానే వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ఉండిపోతాడు అగస్త్య మహర్షి. అట్లానే కొద్ది రోజులు జరుగుతుంటే ఇది సప్త కోనేరులు, సప్త నందులు కలిగిన దేవస్థానం. శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం, తూర్పున త్రిపురాంతకము, ఉత్తరచు మహామహేశ్వరము, దక్షిణ సిద్ధేశ్వరం, పరమట చలంపూర్ జోగులాంబ. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు. ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ, వెంకటగిరి రాజులు, చోళ రాజులు, పల్లవ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా ఎంతమంది మహానుభావులు అందరూ ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినారు. అట్లాగే అందరూ దర్శించారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, మన కాశీనారాయణ గారు ఇక్కడ తపస్సు చేసి, వెంకయ్య తాత, వీళ్ళందరూ మహనీయులందరూ ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలం ఇది. ధ్యానం చేసి సిద్ధి తొందరలో సిద్ధి లభిస్తుంది. ఎవరు ధ్యానం చేస్తే వాళ్లకు అనుకోకుండా ఖచ్చితంగా సిద్ధేశ్వర స్వామి దర్శనం తొందరలో సిద్ధికి మార్గం అని చెప్పి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఇది చాలా పురాతనమైన శివక్షేత్రం. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది మహాతల్లి. ఇష్టకామేశ్వరి దేవిగా, సిద్ధేశ్వరి దేవిగా ఉంటుంది. లలిత సహస్రనామాలు ఉంటుంది అమ్మవారి పేరు. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాతని పిలుస్తుంటారు అమ్మవారిని. మన అందరి కోరికలు నెరవేరుస్తుంది సిద్ధిమాత. అలాంటి మాత ఇక్కడ నక్కవాహనం మీద కూర్చుంటుంది. అన్నిసార్లయితే సింహం మీద, పులి మీద కూర్చుంటుంది అమ్మవారు. మన అమ్మవారి ఇక్కడ నక్కవాహనం మీద కూర్చుంది కాబట్టి నకులేశ్వరి దేవి, సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది, ఇష్టకామేశ్వరి దేవిగా. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ తొందరలో సిద్ధిస్తాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం, ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకు సమస్యలు, ఇంకా కొన్ని రుణ బాధలు ఉన్నా, ఇంకా కొన్ని ఎంతో ఏ ఇబ్బందులైనా అమ్మవారిని, స్వామివారిని సేవించుకొని పూజ చేసుకొని పోతే ఖచ్చితంగా కోరికలు సిద్ధించే సిద్ధేశ్వరుడు, సిద్ధేశ్వరి దేవిగా అమ్మవారు ప్రసన్నమైంది. ఇక్కడ కాశీ రెడ్డి నాయన గారు ఇక్కడ ధ్యానం చేసి అన్నపూర్ణేశ్వరి వరాన్ని ప్రసాదించింది ఈ సిద్ధేశ్వర స్వామి, అమ్మవారి సిద్ధేశ్వరి దేవి అమ్మవారే. ఆయన ఇక్కడ కూర్చుంటే అక్కడ అల్ల నిత్యాన్నదానం జరిగేటట్టుగా వరాన్ని ప్రసాదించింది ఈ అమ్మవారు స్వామివారే. అంతటి పుణ్యక్షేత్రం ఇది. ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు మీరు అందరూ హోమాలు చేయించుకోవడం కూడా మంచిది. ఇది దట్టమైన నల్లమల్ల అడవుల్లో పురాతనమైనటువంటి శివక్షేత్రం ఇది. ఈ యొక్క క్షేత్రంలో 360 రోజులు నంది ద్వారా నీళ్ళు వస్తుంటాయి. అట్లాగనే నిత్యాన్నదానాలు ఉన్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు వచ్చిన వసతులు ఏర్పాటైనాయి. ఒకే దళంలో 21 దళాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చైత్రమాసం వస్తుంది కాబట్టి చెట్టు చిగురంతో పూస్తుంది కాబట్టి ఇప్పుడు ఆకు చిగురేస్తుంది. ఇప్పుడు నేత ఆకు ఇది. సహస్ర నేత్రాలు ఉంటాయి ఒక దళానికి. చూడండి, ఇవన్నీ ఒక్క ఆకు. ఈ యొక్క ఆకులోనే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. బాగా గమనిస్తే మీరు మహాబిల్వం అట్లా ఎండకు పెట్టండి, లైటింగ్ పెడితే కనబడుతుంది. పైకి ఎత్తి పెట్టండి, కనబడుతున్నాయా?
సహస్ర బిల్వం అంటారు, మునులు మహాబిల్వం అంటారు. వీళ్ళందరూ మహర్షులు. మహర్షులు. స్వామి శివుడి ఆశీర్వాదం చేత ఒకే దళములో ఒకే వృక్షంలో సహస్ర బిల్వంగా పిలబడుతుంది. ఇది శివుడికి చాలా ప్రీతమైనటువంటి బిల్వం, మహాబిల్వం. ఇది ఎక్కడ దొరకదు. ఈ యొక్క సిద్ధేశ్వర క్షేత్రం దొరుకుతుంది, ఏ గుళ్ళో ఉండదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆకులు ఉన్నాయి ప్రస్తుతానికి. అట్లా 18, 20 వరకు వస్తాయి దళాలు. ఇప్పుడు ఆకు వసంత ఋతువు కాబట్టి ఎగురేస్తుంది. చెట్లు ఇప్పుడు ఎగురేసే టయాలు కాబట్టి పాత ఆకంతా రాలిపోయి కొత్త ఆకు ఎగురేస్తుంది ఈ టైంలో. ఇప్పుడు మనము చండీ హోమంలో సంకల్పంలో మీ పేర్లు గోత్రనామాలు చదివాం కదా, అంతే కదండి. ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుల వారి చేత కూడా అమ్మవారి దగ్గర మీ గోత్రనామాలు అయితే చదివిస్తున్నాను. మనకు ఎందుకంటే మనకు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటారు కదా. మనకు ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మంచివాళ్ళు కాబట్టి నేను కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర చదువుతాను గోత్రనామాలు అన్నారు. అంటే నేను అడిగాను, ఓకే అన్నారు. అందుకోసం అంటే మీకు ఇది ఒక అదృష్టంగా అయితే మనం చెప్పుకోవచ్చు. హరి ఓం రవి ఓం నమః. యజమాని గోత్రోద్భవస్య మహాసభా సమృద్ధిబలందృష్టైన్ ప్రవృత్తే కలైక ప్రథమపదే జంబూదిప్తే భరతవర్షే ప్రకండే మేరః దక్షిణే భాగే శ్రీశైలస్యాగ్నిమృతే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే సిద్ధేశ్వరక్షరతమనే వారిక సుశేషభగృతనామ సంవత్సరే శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ పాల్గొనమాసి శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవం జ్యేష్ఠ శ్రీ యజమాని గోత్రోద్భవస్య శ్రీ మద్దుల నడిపి కాశీ నామదేశ హేమావతి నామదేశ కాశీ సాయి కుమార్ నామదేశ జ్యోతి నామదేశ సకుటుంబస్య హరిత నామదేశ హరిత సకుటుంబస్య శ్రీరామచంద్రమూర్తి నామదేశ లక్ష్మీ ప్రభావతి నామదేశ హరి నామదేశ శ్రీచంద్ర నామదేశ శ్రీ ఆదిత్య నామదేశ మంజుల నామదేశ సహస్ర నామదేశ కుటుంబస్య యనుబల గోత్రోద్భవస్య తుమ్ములకుంట్ల రామిరెడ్డి నామదేశ శ్రీవాణి నామదేశ కౌశికరెడ్డి నామదేశ క్రాంతి నామదేశ కుటుంబస్య జనీల గోత్రోద్భవస్య బాబురావు నామదేశ నాగరత్న నామదేశ అప్పారావు నామదేశ కుటుంబస్య యోనేశ గోత్రోద్భవస్య శుభావతి నామదేశ సత్యనాయక నామదేశ మదాదిత్య నామదేశ కార్తీక నామదేశ జ్యోతిష్ నామదేశ సకుటుంబస్య ఆడవల్ గోత్రోద్భవస్య రూపు నాయక్ నామదేశ జయంతి నామదేశ బాయి నామదేశ నిషిక్న బాయి నామదేశ స్నేహదూత నామదేశ అత్యర్య నామదేశ కుటుంబస్య శ్రీ వసస్ గోత్రోద్భవస్య భాస్కర్ భట్టు నామదేశ మురళీమోహన్ నామదేశ ఇంద్ర నామదేశ పనీకుమార్ నామదేశ ప్రవీణ్ నామ సమనీత కుటుంబస్య మహీపాల గోత్రోద్భవస్య మేడాపాటి రామిరెడ్డి నామదేశ నాగలక్ష్మి నామదేశ గణేశరెడ్డి నామదేశ ఈశ్వరెడ్డి నామదేశ సకుటుంబస్య గంగాధర గోత్రోద్భవస్య నరసింహ నామదేశ వరలక్ష్మి నామదేశ అలగొల గోత్రోద్భవస్య భూపతి కళావతి నామదేశ భూపతి కృష్ణ నామదేశ వనిని గోత్రోద్భవస్య తపతి ఆదినారాయణ నామదేశ రంగమ్మ నామదేశ సకుటుంబస్య జైనుల గోత్రోద్భవస్య నిన్నటి సాయి లలిత నామదేశ నాగార్జున సకుటుంబస్య వనిని గోత్రోద్భవస్య వంగ ప్రేమ ప్రసాద్ నామదేశ అనిత నామదేశ సకుటుంబస్య వనిని గోత్రోద్భవస్య వంగరామ ప్రసాద్ నామదేశ ప్రియాంక నామదేశ సకుటుంబస్య వనిని గోత్రోద్భవస్య శ్యాంప్రసాద్ నామదేశ యమశ్రీ నామదేశ సకుటుంబస్య వనిని గోత్రోద్భవస్య వంగ వెంకయ్య నామదేశ వెంకటయ్య నామదేశ విజయలక్ష్మీ నామ సకుటుంబస్య నాగుల గోత్రోద్భవస్య పినిని శ్రీదేవి నామదేశ రఘువర్ణ నామదేశ కుటుంబస్య సింధు మహర్షి గోత్రోద్భవస్య స్వర్గ శ్రీనివాస నామదేశ శ్రీలత నామదేశ కుటుంబస్య జిల్ల గోత్రోద్భవస్య దొర గట్ల రామచంద్ర నామదేశ కళావతి నామదేశ కుటుంబస్య నడిపెట్ల గోత్రోద్భవస్య చంద్రమోహన్ రెడ్డి నామదేశ శ్రీలేఖ నామదేశ కుటుంబస్య మిరియాల గోత్రోద్భవస్య నాగదుర్గారావు నామదేశ ఆంజనేయ దేవి నామదేశ కుటుంబస్య శివగోత్రోద్భవస్య స్వామి సత్యవతి నామదేశ విద్యాసాగర్ నామదేశ కుటుంబస్య నాబిల గోత్రోద్భవస్య కొప్పుర వెంకట అనంతరాజు నామదేశ వెంకట సుకన్య నామదేశ కుటుంబస్య విశిష్ట గోత్రోద్భవస్య పల్లవి శివకుమార్ నామదేశ శ్రీలత కుమారి నామదేశ పైడిపల్ల గోత్రోద్భవస్య సాయిచర నామదేశ సావిత్రి నామదేశ కుటుంబస్య పైడిపల్ల గోత్రోద్భవస్య పలగుడు లేనీస్ చంద్ర నామదేశ లక్ష్మీ నాంచారమ్మ నామదేశ కుటుంబస్య ముదల గోత్రోద్భవస్య గుండాల నరసింహారెడ్డి నామదేశ రత్న చైతన్య నామదేశ కుటుంబస్య
కులకొల్ల గోత్రోద్భవస్య మణికర్జన నామదేశ నాగమణి నాగరాణి నామదేశ సకుటుంబస్య పైడిపల గోత్రోద్భవస్య బల్ల అప్పారావు నామదేశ షకీనా నామదేశ సకుటుంబస్య సహస్రనామ గోత్రోద్భవస్య నమ్మి వెంకట దుర్గా గణేష్ నామదేశ అన్నపూర్ణ నామదేశ సకుటుంబస్య वैशिष्ट गोत्रदेश सुभाष चंद्र नामदेश सुभाष चंद्र बस नामदेश पद्मज नामदेश कुटुंबस्य सुवर्ण गोत्रोद्भवस्य राजगोपाल नामदेश माधवी नामदेश माधवी लता नामदेश कुटुंबस्य अंकुल गोत्रोद्भवस्य भूमय राजेश्वरी नामदेश कुटुंबस्य नडबी गोत्रोद्भवस्य श्री कन्या नामदेश पद्मावती नामदेश कुटुंबस्य साधकुल गोत्रोद्भवस्य गुंडा भास्कर नामदेश वंशी प्रिय नामदेश कुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य लोमला यशवंत नाम कुमार नामदेश सुधाकर रम्य नामदेश कुटुंबस्य पैबल गोत्रोद्भवस्य वीरस्वामी नामदेश राधा रविकुमार नामदेश कुटुंबस्य शिवगोत्रोद्भवस्य नागराज नामदेश मंगम नामदेश कुटुंबस्य मंडेल गोत्रोद्भवस्य ईश्वरय्य नामदेश राधा नामदेश कुटुंबस्य पैबल गोत्रोद्भवस्य नागमोहन राव नामदेश नामदेश कुटुंबस्य मल्लेपू गोत्रोद्भवस्य जिंगिंटी शिवम्म नामदेश शिवशंकर नामदेश कुटुंबस्य पांडव गोत्रोद्भवस्य तुपाकी लक्ष्मी नामदेश स्वप्न नामदेश कुटुंबस्य पुनः गोत्रोद्भवस्य चंद्रशेखर नामदेश जयलक्ष्मी नामदेश कुटुंबस्य पालकोल गोत्रोद्भवस्य कोडी मल्लय्य नामदेश उदय नामदेश सकुटुंबस्य सनातन गोत्रोद्भवस्य राजीवीरांजचारी नामदेश धर्मपति राजेश्वरी नामदेश कुटुंबस्य कुनिन्य गोत्रोद्भवस्य अंजलि महेश नामदेश सकुटुंबस्य सूर्यवंश गोत्रोद्भवस्य सूर्यवंश काशी गोत्रोद्भवस्य सत्यनारायण नामदेश वेंकटरमण नामदेश सकुटुंबस्य सूर्यवंश गोत्रोद्भवस्य सत्यनारायण नामदेश वेंकटरमण नामदेश सकुटुंबस्य मेराकोला गोत्रोद्भवस्य कोटा नरेश कुमार नामदेश धर्मपति गौतमी नामदेश सकुटुंबस्य कौलागन गोत्रोद्भवस्य कौडेल्लपल्ली श्रीनिवास नामदेश कुटुंबस्य इडपल गोत्रोद्भवस्य यज्जपल राजेंद्र सिंहाद्रि नामदेश अपार नायडु नामदेश कुटुंबस्य विष्णु गोत्रोद्भवस्य श्री सद्गुरु दर्गा स्वामी नामदेश कुटुंबस्य गोदावरी गोत्रोद्भवस्य भक्तस्थल श्रीदेवी नामदेश कुटुंबस्य हरिदास गोत्रोद्भवस्य श्रीनिवास नामदेश ओरुगंटी हिमावती नामदेश कुटुंबस्य शिवगोत्रोद्भवस्य गंडी वेंकटलक्ष्मी नामदेश कुटुंबस्य विष्णुगोत्रोद्भवस्य जयावर्षिणी नामदेश राजकुमार नामदेश सकुटुंबस्य कौनिनी महर्षि गोत्रोद्भवस्य जनकुलकुंट्ल चंद्रయ్య नामदेश गौड नामदेश पूजित नामदेश सकुटुंबस्य इप्पट्ल गोत्रोद्भवस्य दोड्ला सीता कुमारी नामदेश मनु कुमार नामदेश सकुटुंबस्य मिडियल गोत्रोद्भवस्य पालकुडुगु सुब्बाराव नामदेश कृष्णकुमारी सकुटुंबस्य दारिनेल गोत्रोद्भवस्य अट्लूरी रामकुमार नामदेश कुटुंबस्य मार्कंडे गोत्रोद्भवस्य सुजात नामदेश कुटुंबस्य पुण्य महर्षि गोत्रोद्भवस्य परमेश्वर नामदेश विजय नामदेश कुटुंबस्य सुमित्र नामदेश वेंकटसुब्बा नामदेश माधवी नामदेश कुटुंबस्य अंकुरगंटी गोत्रोद्भवस्य पेराल महर्षि नामदेश कुटुंबस्य कल्पना नामदेश कुटुंबस्य पालकाय गोत्रोद्भवस्य रेणिकुंट्ल सत्यम्म नामदेश सत्यయ్య नामदेश राजमणि नामदेश कुटुंबस्य अक्षतराय गोत्रोद्भवस्य बंगार अरुण कुमार नामदेश कुटुंबस्य वाल्मीकि ऋषि गोत्रोद्भवस्य सुनीता नामदेश कवितस्य सकुटुंबस्य इप्पट्ल गोत्रोद्भवस्य सामशिवराव नामदेश नागमणि नामदेश कुटुंबस्य साई मणिकंठ नामदेशस्य वसुलेडी गोत्रोद्भवस्य मे हेमालूरी साई भास्कर रेड्डी नामदेश कुटुंबस्य गोत्रोद्भवस्य पलूरु सत्यनारायण नामदेश गौड नामदेश जयम नामदेश कुटुंबस्य पपट्ल पल्वाल गोत्रोद्भवस्य भवश्री लक्ष्मी चिदानंद नामदेश कुटुंबस्य कोनिन्नि गोत्रोद्भवस्य वरसार कुलाशेखर नामदेश कुटुंबस्य शारदा देवी नामदेश कुटुंबस्य कोनिन्नि गोत्रोद्भवस्य कोमराजु बालकृष्ण नामदेश कुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य श्रीधर नामदेश श्रीरथ नामदेश कुटुंबस्य पुष्प जल गोत्रोद्भवस्य महावंशी गोत्रोद्भवस्य माता वेंकट रामయ్య नामदेश कुटुंबस्य लक्ष्मी समित सकुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य पवन कुमार नामदेश मैथिली नामदेश सकुटुंबस्य अक्षंतल गोत्रोद्भवस्य गोल्ला हेमावती कुमार नामदेश हेमंत कुमार नामदेश सत्या रानी नामदेश कुटुंबस्य ईश्वर गोत्रोद्भवस्य अट्ला प्रसाद नामदेश
सुधा नामदेश सकुटुंबस्य महा ऋषि गोत्रोद्भवस्य रुद्रपाक वेंकट दुर्गा मल्लय्य नामदेश सकुटुंबस्य धर्मपति कनक दुर्गा मणि नामदेश सकुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य यल्ला प्रकट श्रीनिवासराव नामदेश श्रीमत् नामदेश्य श्री नामदेश सकुटुंबस्य कोन्नि गोत्रोद्भवस्य भैडी पाट दुर्गाप्रसाद नामदेश अम्य स्वाम्य श्यामला नामदेश सकुटुंबस्य पल्लकी गोत्रोद्भवस्य शिरीष नामदेश रोहिणी नामदेश सकुटुंबस्य यमला गोत्रोद्भवस्य रघु रामराव नामदेश नंदिनी नामदेश सकुटुंबस्य गोत्रोद्भवस्य जगन्नाथ ज्योतिष नामदेश सकुटुंबस्य वधुलास गोत्रोद्भवस्य षण्मुख श्रीनिवास नामदेश कीर्ति नामदेश सकुटुंबस्य वसुनिका ऋषि गोत्रोद्भवस्य सतीश कुमार नामदेश हेमलता नामदेश सकुटुंबस्य सदीनाथ वाला गोत्रोद्भवस्य रावूरी विजय कुमार विजय शंकर राव नामदेश पद्मावती नामदेश सकुटुंबस्य वशिष्ठ गोत्रोद्भवस्य वशिष्ठनारायण कुटुंबस्य ऋषि गोत्रोद्भवस्य संकुट बलराज नामदेश अन्नपूर्ण नामदेश कुटुंबस्य विट्ट गोत्रोद्भवस्य मंदुला सुरेश बाबू नामदेश रमादेवी नामदेश कुटुंबस्य भरद्वाज गोत्रोद्भवस्य विशालाक्षी नामदेश्य कृष्ण ज्योति नामदेश कुटुंबस्य वाल्मीकि गोत्रोद्भवस्य अरुंबिके रामभाव नामदेश्य सकुटुंबस्य शिवगोत्रोद्भवस्य अट्लूरी लक्ष्मण दिव्य नामदेश्य ब्राह्मणी नामदेश्य जाल्हिनी नामदेश्य वेणुमल गोत्रोद्भवस्य सिंगावरपु राम बाबाजी नामदेश सकुटुंबस्य कौनिने गोत्रोद्भवस्य मने मकं प्रमोद नामदेश पद्मजा नामदेश सकुटुंबस्य कौनिने गोत्रोद्भवस्य मक्का रजनीकांत नामदेश अनिता नामदेश सकुटुंबस्य श्रुतिवर्धने नामदेश श्री रामो भू साई तेज नामदेश ज्योति नामदेश सकुटुंबस्य अवनीश गोत्रोद्भवस्य राघवेंद्रराव नामदेश रघुकुलकरी नामदेश सकुटुंबस्य हरित गोत्रोद्भवस्य वासुदेवराव कोटा वासुदेवराव नामदेश वाणिश्री नामदेश कंचल गोत्रोद्भवस्य रपन्न अनिल राम कुमार नामदेश नागज्योति नामदेश सकुटुंबस्य ग्रंथशील गोत्रोद्भवस्य सुदूरमति गोपी वेंकट नागलक्ष्मी नामदेश सकुटुंबस्य पराशर गोत्रोद्भवस्य दीक्षित रवितेज नामदेश दिव्यश्री नामदेश सकुटुंबस्य चंद्रकायल गोत्रोद्भवस्य अल्लूरु सुब्बरायुडु नामदेश विजयलक्ष्मी नामदेश सकुटुंबस्य केदावत गोत्रोद्भवस्य रवि वल्ली अनस्य अर्चिक नामदेश सकुटुंबस्य शंभु गोत्रोद्भवस्य सुब्रह्म नामदेश वेंकटेश्वर नामदेश सकुटुंबस्य एर्र कोमल कुल गोत्रोद्भवस्य लक्ष्मीदेवी नामदेश लक्ष्मी नामदेश सकुटुंबस्य विशिष्ट गोत्रोद्भवस्य गिरिधर नामदेश लक्ष्मी भवानी नामदेश सकुटुंबस्य श्रीनिवास गोत्रोद्भवस्य नागवल्ली नरसయ్య नामदेश कोटम्म नामदेश सकुटुंबस्य तिम्मिशेट्टी गोत्रोद्भवस्य गोपीराधा नामदेश सकुटुंबस्य शिवगोत्रोद्भवस्य प्रवीण कुमारी नामदेश प्रमोद कुमार नामदेश रजित नामदेश रत्तम नामदेश सकुटुंबस्य सुंतरा मोहनी नामदेश कृष्ण नामदेश भाग्यलक्ष्मी नामदेश कंदुल गोत्रोद्भवस्य गंगाधर नामदेश सुनीत नामदेश सकुटुंबस्य विष्णु गोत्रोद्भवस्य पद्मरी पैतराज नामदेश पद्मज नामदेश सकुटुंबस्य सुवर्ण गोत्रोद्भवस्य ईश्वराचार्य नामदेश राजेश्वरम नाम सकुटुंबस्य पराशिरा गोत्रोद्भवस्य गुरु किरण राज नामदेश सकुटुंबस्य पुष्पाल गोत्रोद्भवस्य गट्ल विकेशन रवीन सकुटुंबस्य शिवगोत्रोद्भवस्य कुमरोलु गुरुवै नामदेश रेणुका भवेश्री नामदेश विष्णु गोत्रोद्भवस्य रमणम नामदेश वेंकटसुब्बయ్య नामदेश वरलक्ष्मी सकुटुंबस्य विष्णु गोत्रोद्भवस्य राम लक्ष्मण नामदेश मौनिक नामदेश पल्लवी कविश्री नामदेश सकुटुंबस्य शिवगोत्रोद्भवस्य प्रवीण कुमार नामदेश धर्मपति सुता नामदेश श्री नामदेश सकुटुंबस्य शैल वीर धैर्य वयायु आरोग्य ऐश्वर्य धर्मार्थ सकल विधानायक विद्या उद्योग धनधान्य प्राप्तिरस्तु भव भद्रस्तु आशन ददातु आरोग्य प्राप्तिरस्तु कल्याण प्राप्तिरस्तु संतान प्राप्तिरस्तु उज्जय प्राप्तिरस्तु श्री सिद्धेश्वर स्वामी कामेश्वर देवता अनुग्रह प्राप्तिरस्तु ओम श्री सिद्धेश्वरे कामेश्वर देवता नमः हरे देवी शिरोदेवी शिखादेवी कवचादेवी नेत्रदेवी अस्तरदेवी कामेश्वरी भगवान नित्यकिरण ब्रह्मवाय वैष्णवाय महावद्रेश्वरी कुलसुंदरे नित्ये निरताविजये सर्वमंगल जलामान चित्रे महानित्य परमेश्वर मित्र हेश्वरमेश्वरमेश्वरमेश्वरमे लभामतमय यस्मै करुणा धर्मात्रे मुक्ति के संदेव विष्णुदेवमयी प्रकाशदेवमयी तेजोदेवमयी मनोदेवमयी कल्याणदेव वासुदेव रत्न श्री रामानंदमय अयासिद्धे कर्मासिद्धे कर्मासिद्धे महिमासिद्धे सरस्वती प्रकाशिद्धे भुक्तिसिद्धे च सिद्धे प्राप्तिसिद्धे सर्वकामसिद्धे ब्रह्ममहेश्वरी कवारे वैष्णवाराहे महेन्द्रे
శివండి మహాలక్ష్మి సర్వసక్షేమి సర్వగ్రాణి సర్వాగ్ని సర్వేద సర్వబీజ సర్వేన సర్వత్రకండే త్రైలామహర్ చక్రస్వరాంకాగ్ని సిద్ధాగ్ని రూపాగ్ని సర్వసాగ్ని గంధాగ్ని చిత్తాగ్ని దైలాగ్ని నామాగ్ని బీజాగ్ని ఆత్మాగ్ని అమృతాగ్ని శరీరగ్ని రహస్యగ్ని బాబిని జపని మహాకామేశ్వరి మహాభద్రేశ్వరి మహాభగవాన్ సర్వచక్రస్వామి అధిరహస్యగ్ని శ్రీ 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 మహాపటకారకే సర్వచక్రస్వామి పరమ రహస్యం చతుర్బ్రహ్మ సిద్ధేశ్వరి మహాయుక్తే మహానందే మహాస్కందే మహామహర్షే రేక్షక్రనగర సామ్రాజ్యే నమస్తే నమో నమః. స్వామి హారతి ఇస్తున్నారా? శ్రీలక్ష్మీ శివజ్యోతి సర్వకామద శ్రీ తుల్యయ నిరామయ సర్వమంగళ లక్ష్మీశ్వర సుందరాయ శ్రీమన్మధాక్షలబ్ధ వీర బ్రహ్మేంద్ర గంగాధరం ఓం త్రైలోకేశ్. హారతి తీసుకోండి. ఇక్కడ ఈ అమ్మవారి సిద్ధేశ్వరి దేవి. ఈ అమ్మవారికి ఇక్కడ నక్కవాహనం మీద కూర్చుంటుంది. అందరూ మనసులో మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధేశ్వరి దేవిగా సిద్ధిస్తూ కోరికలు నక్కవాహనం మీద కూర్చుంటుంది కాబట్టి అనుకున్న కోరికలని సిద్ధిస్తుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అగస్త్య మహర్షి తపస్సు చేస్తుంటే గుట్టక మింగిళ్ళపల పరమేశ్వరుడు అమ్మవారు కూడా వెలిసిన అమ్మవారే. సహస్రనామాలు ఉంటుంది అమ్మవారి పేరు సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాతని. సో ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా మనమైతే మీ గోత్రనామాలను అయితే నేను చదివించానండి. మరికొద్ది నిమిషాల్లో అయితే మనం చండీ హోమం అయితే మొదలు పెడుతున్నాము. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరి ఓం. దేవీ వాచమదయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషణోర్జందుహానాధేర్వాగస్మానపదుష్టుదైతో ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిः ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారేతాన్ ధ్రువం. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. అయం గౌరవమస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రాణానాయం ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. సోమేనాయ నమః. సోమనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీనివాసాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరవినాయ నమః. వాసుదేవాయ నమః. చున్నాయ నమః. యుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షరాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. దేవిగాడి శ్రీ ప్రాణాయామే వియోగా. ఓం భువః. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. శుభాభ్యాం శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతన్మదరే కలయుగే పాదే పాదే ద్వితే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుత్యప్రదేశే కృష్ణాకావేర్యోః దేవాలయే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరద్విజోస్మిన్వర్తమానే చంద్రమానేన ప్రభవాదీనా శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు ఫాల్గుణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరః వాసరస్తో భౌమవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభగణనయ మంగళ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ యజమానస్య యజమానయోః. విస్తరా ధర్మోజ్ఞాః హేమావతీనామ్యాః కాశీ సాయికుమారనామధేయస్య జ్యోతినామ్యాః సౌడుంబస్య హరితసగోత్రోద్భవస్య రామచంద్రమూర్తినామధేయస్య లక్ష్మీప్రభావతీనామ్యాः హరీష్నామధేయస్య శ్రీచन्दనానామ్యాः శ్రీ ఆదిత్యనామధేయస్య మంజరీనామ్యాः సహస్రనామ్యాः సౌడుంబస్య
पनोल्लगोत्रोद्भवस्य रामरेड्डिनामधेयस्य श्रीवाणीनाम्याः कौशिकरेड्डिनामधेयस्य क्रान्तिनाम्याः सहोडुम्बस्य जलनिधिगोत्रोद्भवस्य बाबूरावनामधेयस्य नागरत्ननाम्याः अप्पारावनामधेयस्य सहोडुम्बस्य चौहान गोत्रोद्भवस्य सभावद्दास्य नायकनामधेयस्य मधुविलतानाम्याः कार्तिकनामधेयस्य जोशितानाम्याः नैरानाम्याः सहोडुम्बस्य अडावदगोत्रोद्भवस्य रूपलाल नायकनामधेयस्य जयन्तीभाईनाम्याः निशांत नायकनामधेयस्य श्वेतानाम्याः वेद आर्यन्नामधेयस्य सहोडुम्बस्य श्रीवत्सगोत्रोद्भवस्य भास्करवट्ल मुरलीमोहन्नामधेयस्य इन्दिरानाम्याः फणितेजनामधेयस्य प्रवीणानाम्याः समन्वीनाम्याः सहोडुम्बस्य महिबालगोत्रोद्भवस्य मेडवाडि रामरेड्डिनामधेयस्य नागलक्ष्मीनाम्याः नागेश्वररेड्डिनामधेयस्य ईश्वररेड्डिनामधेयस्य सहकुटुम्बस्य गंगाधरगोत्रोद्भवस्य नरसिंहनामधेयस्य वरलक्ष्मीनाम्याः वर्षानाम्याः वसन्तनामधेयस्य सहोडुम्बस्य पालगायगोत्रोद्भवस्य भूपतिनाम्याः भूपतिनामधेयस्य कलावतीनाम्याः भूपति श्रीकृष्णनामधेयस्य सहोडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य आदिनारायणनामधेयस्य रंगम्मनाम्याः तिरुपतिरावनामधेयस्य वेङ्कटलक्ष्मीनाम्याः कार्तिकनामधेयस्य सहकुटुम्बस्य जैनोलगोत्रोद्भवस्य सायिलीलानाम्याः नोक्कण्टिनामधेयस्य नागार्जुननामधेयस्य सायिलक्ष्मीनाम्याः लिषण्वीनाम्याः सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य बङ्गाप्रेमप्रसादनामधेयस्य अमानिकानाम्याः सुदीक्षानाम्याः सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य बङ्गारामप्रसादनामधेयस्य प्रियांकानाम्याः वंशिकानाम्याः वैनिकानाम्याः सहोडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य श्यामप्रसादनामधेयस्य हेमश्रीनाम्याः अन्वितनामधेयस्य सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य वेङ्कटय्यनामधेयस्य विजयानाम्याः सहोडुम्बस्य नावलगोत्रोद्भवस्य पिन्निण्टि श्रीदेवीनाम्याः रघुवर्धननामधेयस्य सुदर्शनीनाम्याः हर्यान्शनामधेयस्य हर्षवर्धननामधेयस्य सहोडुम्बस्य सिन्धुमार्जगोत्रोद्भवस्य स्वर्गं श्रीनिवासनामधेयस्य श्रीलतानाम्याः अनीला सायिसुमानाम्याः सहोडुम्बस्य उलिञ्जपण्डगोत्रोद्भवस्य दोरगोल्ल रामचन्द्रनामधेयस्य कलावतीनाम्याः राहुल यादवनामधेयस्य सहोडुम्बस्य नडिपेट्लगोत्रोद्भवस्य चन्द्रमोहनरेड्डिनामधेयस्य श्रीलेखानाम्याः सन्दीपरेड्डिनामधेयस्य श्वेतारेड्डिनाम्याः तिरुपतिरेड्डिनामधेयस्य सहकुटुम्बस्य मिर्यालगोत्रोद्भवस्य नागदुर्गारावनामधेयस्य अञ्जनादेवीनाम्याः नागेन्द्रकुमारनामधेयस्य रेणु श्रीलक्ष्मीदुर्गानाम्याः सहोडुम्बस्य जनुकं गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य स्वामीनामधेयस्य सत्यावतिनाम्याः विद्यासागरनामधेयस्य वेन्नलानाम्याः भवन्देनामधेयस्य दैवज्ञनाम्याः सहोडुम्बस्य नाविल्लगोत्रोद्भवस्य कोप्प वेङ्कट अनन्तराजुनामधेयस्य वेङ्कटसुकन्यानाम्याः सहोडुम्बस्य वसिष्ठगोत्रोद्भवस्य पल्लवी श्री शिवकुमारनामधेयस्य ललिताकुमारीनाम्याः रेवान् साईकुमारनामधेयस्य लोकेशनामधेयस्य तेजस्वीनाम्याः सहोडुम्बस्य पमिडिबलगोत्रोद्भवस्य सायचन्द्रनामधेयस्य स्रवन्तीनाम्याः गीतान्वीनाम्याः भविष्यानाम्याः सहोडुम्बस्य येमिडिबलगोत्रोद्भवस्य पालडुग लेनिन्चन्द्रनामधेयस्य लक्ष्मीनारायणनाम्याः सहोडुम्बस्य मधुनोलगोत्रोद्भवस्य गुण्डालनरसिंहरेड्डिनामधेयस्य रत्नचैतन्यनाम्याः युक्तारेड्डिनामधेयस्य सहोडुम्बस्य कलरोल्लगोत्रोद्भवस्य मल्लिकार्जुननामधेयस्य नागमणीनाम्याः भार्गवसायितेजनामधेयस्य ज्ञानदीपकुमारनामधेयस्य सहोडुम्बस्य वैडबालगोत्रोद्भवस्य बल्ल अप्पारावनामधेयस्य शकिनानाम्याः प्रवीणनामधेयस्य रत्नदीपकनामधेयस्य आशादीपिकानाम्याः नीतूनाम्याः सहोडुम्बस्य सहस्रनामगोत्रोद्भवस्य नम्बि वेङ्कटदुर्गा गणेशनामधेयस्य अन्नपूर्णानाम्याः कोण्डम्मनाम्याः शिवाजीनाम्याः सहकुटुम्बस्य वसिष्ठगोत्रोद्भवस्य सुभाषचन्द्रबोसनामधेयस्य पद्मजानाम्याः धवलशेषसायिनामधेयस्य सुवर्णसगोत्रोद्भवस्य राजगोपालचारनामधेयस्य माधवीलतानाम्याः हेमश्रीनाम्याः सहोडुम्बस्य अन्तपुरगोत्रोद्भवस्य भूमय्यनामधेयस्य राजेश्वरनाम्याः सहोडुम्बस्य येमिडिशिलगोत्रोद्भवस्य श्रीकल्याणीनाम्याः पद्मावतीनाम्याः धीमहिनाम्याः सहोडुम्बस्य साणकुलगोत्रोद्भवस्य गुणाभास्करनामधेयस्य वंशीप्रियानाम्याः तेजस्वीनाम्याः अक्षितानाम्याः अञ्जलीनाम्याः सहोडुम्बस्य भरद्वाजगोत्रोद्भवस्य तोमाल यशवन्तनामधेयस्य सुधाकरम्यानाम्याः इन्दिरादेवीनाम्याः सहोडुम्बस्य पसडिबालगोत्रोद्भवस्य वीरस्वामिराधनामधेयस्य रविकुमारनामधेयस्य उपयादवनामधेयस्य महालक्ष्मीनाम्याः सहोडुम्बस्य शिवगोत्रोद्भवस्य नागराजनामधेयस्य मङ्गम्मनाम्याः अर्जुननामधेयस्य दीपिकानाम्याः सहोडुम्बस्य
मेडले गोत्रोद्भवस्य ईश्वरीनामधेयस्य राधानाम्याः सौभाग्यलक्ष्मीनाम्याः हर्षवर्धननामधेयस्य मनोजनामधेयस्य सौडुम्बस्य वेडिवालगोत्रोद्भवस्य नागमोहननामधेयस्य सत्यानाम्याः अय्यप्पनाम्याः अनुराधानामधेयस्य श्रीवल्लीनाम्याः धनञ्जयनामधेयस्य सौडुम्बस्य मल्लपुल्लगोत्रोद्भवस्य शिवम्मनाम्याः शिवशङ्करनामधेयस्य उषालक्ष्मीनाम्याः रणवीरनामधेयस्य सहकुटुम्बस्य पाण्डवलगोत्रोद्भवस्य भाग्यलक्ष्मीनाम्याः स्वप्नानाम्याः रितीशनामधेयस्य सम्पत्नामधेयस्य पुणुषलगोत्रोद्भवस्य चन्द्रशेखरनामधेयस्य जयलक्ष्मीनाम्याः त्रिवेणीनाम्याः प्रमोदनामधेयस्य सौडुम्बस्य पालकायगोत्रोद्भवस्य कोण्डामल्लैनामधेयस्य उदयानाम्याः धर्मराजनामधेयस्य प्रमीळानाम्याः सौडुम्बस्य सनातनगोत्रोद्भवस्य राजोडुवीरचारनामधेयस्य रामेश्वरीनाम्याः सञ्जनाप्रियानाम्याः श्रावणीनाम्याः सौडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य अञ्जलिनाम्याः महेशनामधेयस्य सौडुम्बस्य सूर्यवंशकाशीगोत्रोद्भवस्य सत्यनारायणनामधेयस्य वेङ्कटरमणानाम्याः दुर्गाप्रसादनामधेयस्य नागनिहारिकानाम्याः सौडुम्बस्य मूरकुलगोत्रोद्भवस्य कोटा नरेशकुमारनामधेयस्य गौतमीनाम्याः श्रीनाम्याः ऋषीनाम्याः सौडुम्बस्य कोलकोलनोल्लगोत्रोद्भवस्य काटेपल्ली श्रीनिवासनामधेयस्य वेङ्कटरत्नकुमारिणाम्याः सौडुम्बस्य पैडिवालगोत्रोद्भवस्य मुच्चडपु राजेन्द्र सिंहाद्रीनाम्यस्य अप्पलनायुनामधेयस्य पद्मावतीनाम्याः मेघनानाम्याः मन्वितानाम्याः सौडुम्बस्य विष्णुगोत्रोद्भवस्य श्री 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 सद्गुरु दुर्गास्वामिनामधेयस्य सौडुम्बस्य गोदावरीगोत्रोद्भवस्य भत्तुलसृजन्नामधेयस्य श्रीदेवीनाम्याः सौडुम्बस्य हरितसगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य हिमबिन्दूनाम्याः साईदीक्षितानाम्याः भार्गवरामनामधेयस्य पद्मिनीनाम्याः सहकुटुम्बस्य शिवगोत्रोद्भवस्य गण्डिवेङ्कटलक्ष्मीनाम्याः सौडुम्बस्य विष्णुगोत्रोद्भवस्य जयवर्धनाम्याः रामकुमारनामधेयस्य लावण्यानाम्याः रोजाराणीनाम्यस्य सौडुम्बस्य कौण्डिन्यमहर्षिगोत्रोद्भवस्य चन्द्रैगौडनामधेयस्य पूजितानाम्याः आश्रितागौडनामधेयस्य चद्विलासनामधेयस्य सहोडुम्बस्य इप्पट्लगोत्रोद्भवस्य सीताकुमारीनाम्याः मणिकिरण्नामधेयस्य भरतकुमारनामधेयस्य सौडुम्बस्य मेडिश्रीगोत्रोद्भवस्य सुब्बारावनामधेयस्य कृष्णकुमारीनाम्याः सौडुम्बस्य दोसनोळगोत्रोद्भवस्य रामकुमारनामधेयस्य राधानाम्याः सौडुम्बस्य मार्कण्डेयगोत्रोद्भवस्य सुजातनाम्याः सौडुम्बस्य पुण्यमहर्षिगोत्रोद्भवस्य परमेश्वरनामधेयस्य विजयनामधेयस्य सतीशनामधेयस्य भवानीनाम्याः नितीशनामधेयस्य हिमांशीनाम्याः सौडुम्बस्य सुमित्रगोत्रोद्भवस्य नन्दिगिरिवेङ्कटरमणनामधेयस्य माधवीनाम्याः सुजातानाम्याः अनिरुद्धनामधेयस्य सौडुम्बस्य गोर्गण्डिगोत्रोद्भवस्य पेराल हरीशरावनामधेयस्य कल्पनानाम्याः अञ्जनारावनामधेयस्य सौडुम्बस्य वालकैगोत्रोद्भवस्य राणीकुण्डल समन्यानाम्याः राजामणिनामधेयस्य शिवसञ्जयनामधेयस्य प्रवीणनामधेयस्य पोषव्यानाम्याः सहकुटुम्बस्य पालकायगोत्रोद्भवस्य सम्मयनामधेयस्य राजामणिनाम्याः शिवसञ्जयनामधेयस्य प्रवीणनामधेयस्य पोषव्यानाम्याः सहकुटुम्बस्य अक्षिन्तरगोत्रोद्भवस्य बङ्गारु अरुणकुमारनामधेयस्य कवितानाम्याः मीनाक्षीनाम्याः सौडुम्बस्य वाल्मीकिऋषिगोत्रोद्भवस्य सुनीलदत्तनामधेयस्य अर्चनानाम्याः सात्विकनामधेयस्य श्रीमेधानाम्याः सौडुम्बस्य विपर्लगोत्रोद्भवस्य साईशिवरावनामधेयस्य नागमणीनाम्याः शिवसाई मणिकण्ठनामधेयस्य सौडुम्बस्य पशुपुलेटिगोत्रोद्भवस्य साई बाबारेड्डिनामधेयस्य सौडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य सत्यनारायणगौडनामधेयस्य जयम्मनाम्याः विजयकुमारनामधेयस्य रमादेवीनाम्याः विघ्नेशनामधेयस्य गात्यायनीनाम्याः सौजन्यनाम्याः नागराजनामधेयस्य अन्वितानाम्याः सौडुम्बस्य पट्वालगोत्रोद्भवस्य भव्यश्रीनाम्याः अक्षितनन्दननामधेयस्य सौडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य कुलशेखरनामधेयस्य शारदादेवीनाम्याः स्वातिनाम्याः सन्दीपनामधेयस्य सहकुटुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य कोम्मराजनामधेयस्य बालकृष्णनामधेयस्य ममतानाम्याः सौडुम्बस्य भरद्वाजगोत्रोद्भवस्य श्रीधरनामधेयस्य श्रीलतानाम्याः सौडुम्बस्य पुष्पाण्डजमहामणिगोत्रोद्भवस्य पादवेङ्कटरमय्यनामधेयस्य लक्ष्मीसुरेखनाम्याः सुहासनामधेयस्य सौडुम्बस्य भरद्वाजगोत्रोद्भवस्य पवनकुमारनामधेयस्य मैथिलीनाम्याः नागप्रवीणानाम्याः कुसुममञ्जनीदेवीनाम्याः सहकुटुम्बस्य
वसिष्ठजगोत्रोद्भवस्य नन्दन् हर्षितनामधेयस्य सौडुम्बस्य पुरुषिगोत्रोद्भवस्य सुङ्कुबालराजनामधेयस्य अन्नपूर्णानाम्याः प्रेमकुमारनामस्य श्रावणीनाम्याः प्रवीणकुमारनामधेयस्य महालक्ष्मीनाम्याः आद्यानाम्याः सौडुम्बस्य विट्टागोत्रोद्भवस्य मन्दुलसुरेशबाबुनामधेयस्य रमादेवीनाम्याः धनुष्नामधेयस्य नव्यांशनामधेयस्य सौडुम्बस्य भरद्वाजगोत्रोद्भवस्य विशालाक्षमानाम्याः कृष्णज्योतिनाम्याः जायकार्तिकनामधेयस्य हिमबिन्दुनामधेयस्य महिकानाम्याः सौडुम्बस्य वाल्मीकिगोत्रोद्भवस्य रामबाबुनामधेयस्य उमामहेश्वरीनाम्याः महेशनामधेयस्य सौडुम्बस्य शिवगोत्रोद्भवस्य लक्ष्मी दिव्यानाम्याः जाह्नवीनाम्याः सौडुम्बस्य वैडिवालगोत्रोद्भवस्य रामसिंगराव रामारावनामधेयस्य बाबाजीनाम्याः वेङ्कटगोपालकृष्णनामधेयस्य अरविन्दनामधेयस्य मोक्षजनानाम्याः सौडुम्बस्य कौण्डिन्यसगोत्रोद्भवस्य प्रमोद नामधेयस्य पद्मजानाम्याः रामेश्वरमनाम्याः योगेश नामधेयस्य साईरमणीनाम्याः सौडुम्बस्य कौण्डिन्यगोत्रोद्भवस्य रजनीकान्त नामधेयस्य अनितानाम्याः श्रीकान्त नामधेयस्य श्रीनिधिनाम्याः कार्तिकेयनामधेयस्य सौडुम्बस्य श्रुतिवर्धन गोत्रोद्भवस्य श्रीरामोजु साहितेजनामधेयस्य ज्योतिनाम्याः श्रेयास नामधेयस्य विरूपाक्षचारिणाम्याः सौडुम्बस्य काश्यपसगोत्रोद्भवस्य राघवेन्द्रनामधेयस्य रघुकुलक नामधेयस्य सुजातानाम्याः शारदाभाविनामधेयस्य सहकुटुम्बस्य हरिदसगोत्रोद्भवस्य वासुदेवगौडनामधेयस्य श्रीवाणीश्रीनाम्याः दत्तसायीकृष्णनामधेयस्य लक्ष्मीभाविनामधेयस्य सौडुम्बस्य कंचर्लगोत्रोद्भवस्य रापर्ल अनिलकुमारनामधेयस्य नागज्योतिनाम्याः पूर्वा चौधरीनाम्याः उमेशचन्द्रनामधेयस्य सौडुम्बस्य ग्रन्थशिलगोत्रोद्भवस्य गोपीनामधेयस्य वेङ्कटनागलक्ष्मीनाम्याः वेङ्कटसुब्रह्मण्यगुप्तनामधेयस्य गायत्रीनागदेवीनाम्याः सौडुम्बस्य पराशरगोत्रोद्भवस्य दीक्षित रवितेजनामधेयस्य दिव्यश्रीनाम्याः गौरिणी दीक्षितनामधेयस्य सहकुटुम्बस्य चन्द्रकायगोत्रोद्भवस्य वल्लूरु सुब्बरायनामधेयस्य जयलक्ष्मीनाम्याः नागरस्यगिरम्मनाम्याः वणिन्द्रनामधेयस्य सौडुम्बस्य कौतवत्नागोत्रोद्भवस्य रविनामधेयस्य वल्लीनाम्याः अन्यनाम्याः हर्षिकानाम्याः यश्विकानाम्याः सौडुम्बस्य शङ्खुगोत्रोद्भवस्य सुभद्रम्मनाम्याः वेङ्कटेश्वरनामधेयस्य लक्ष्मी सरितानाम्याः वेङ्कटसायनामधेयस्य भरतनामधेयस्य वेङ्कटगान्विकश्रीनाम्याः मनोहरनामधेयस्य सरोजम्मनाम्याः मौलीचरणनामधेयस्य गङ्गानाम्याः सहकुटुम्बस्य यर्रकम्मलागोत्रोद्भवस्य लक्ष्मीदेवीनाम्याः लक्ष्मी अखिलानाम्याः लक्ष्मी नीलश्रीनाम्याः मनोहरनामधेयस्य मधुरेयांशनामधेयस्य मधुश्रेयांशनामधेयस्य सहकुटुम्बस्य वसिष्ठसगोत्रोद्भवस्य गिरिधरनामधेयस्य लक्ष्मी भवानीनाम्याः जयश्रीनाम्याः सौडुम्बस्य श्रीनिवासायगोत्रोद्भवस्य नागमल्ल नरसय्यनामधेयस्य कौटम्मनाम्याः नागराजनामधेयस्य जयकुमारनामधेयस्य सौडुम्बस्य तुम्मिशेट्टिगोत्रोद्भवस्य गोपीनामधेयस्य राधानाम्याः महेशनामधेयस्य नरेशनामधेयस्य सहकुटुम्बस्य सन्तरमुनिगोत्रोद्भवस्य कृष्णैनामधेयस्य भाग्यम्मनाम्याः कल्पलतानाम्याः नित्यानाम्याः सौडुम्बस्य कन्दुलगोत्रोद्भवस्य गंगाधरनामधेयस्य सुनीतानाम्याः सौडुम्बस्य विष्णुगोत्रोद्भवस्य कोट्नूरि बैडिराजनामधेयस्य पद्मानाम्याः तारकेश्वरीनाम्याः मणिदीपनामधेयस्य सौडुम्बस्य सुवर्णगोत्रोद्भवस्य ईश्वराचार्यनाम्याः राजेश्वरनाम्याः सौडुम्बस्य परमशिवगोत्रोद्भवस्य गुरुं किरणराजनामधेयस्य सौडुम्बस्य पुष्पालगोत्रोद्भवस्य विवेकनामधेयस्य रवळीनाम्याः सौडुम्बस्य शिवगोत्रोद्भवस्य गुरुवय्यनामधेयस्य रेणुकानाम्याः भव्यश्रीनाम्याः अभिरामनामधेयस्य सौडुम्बस्य विष्णुगोत्रोद्भवस्य रमणनाम्याः वेङ्कटसुब्बय्यनामधेयस्य वरलक्ष्मीनाम्याः सुमलतानाम्याः कल्याणनामधेयस्य सुष्मितज्ञाननामधेयस्य लोक्षितनामधेयस्य सहकुटुम्बस्य विष्णुगोत्रोद्भवस्य रामलक्ष्मणनामधेयस्य मोनिकानाम्याः पल्लवीनाम्याः काव्यश्रीनाम्याः हरीशनामधेयस्य रामकृष्णनामधेयस्य बालसिद्धैनामधेयस्य मोक्षितरामनामधेयस्य रामचरणनामधेयस्य हर्षितानाम्याः हर्षिणीनाम्याः त्रिवेणीनाम्याः सुरेखानाम्याः सहकुटुम्बस्य यजमानस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीरविजयभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाचतुर्विधमपुरुषार्थसिद्ध्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं स्थैस्तैः क्रियमाणसूचित आगामिदुष्टारिष्ट सकलदोषपरिहारद्वारा यजमानस्य सह कुटुम्बानां नक्षत्रजनितनवग्रह ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्तसानुकूल्यता सिद्धिद्वारा यजमानस्य गृहे धनकनकवस्तुवाहनैः परिपूर्णता योग्यता सिद्ध्यर्थं यजमानस्य गृहे
సమస్త వాస్తు దోష పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం अलक्ष्मी निर्गमन द्वारा सकल ऐश्वर्याभिवृद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री चंडिका परमेश्वरी देवता उद्दिश्य श्री चंडिका परमेश्वरी देवता प्रीत्यर्थं संकल्पित श्री चंडिका परमेश्वरी देव होमांगत्वेन तदादौ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदयार्थं च महाजनैः सह स्वस्ति पुण्याहवाचनाख्यं कर्म करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये कलशोपरिहस्तं निधाय कलशस्कन्धे विष्णुस्कन्धे समाश्रितः मूले तत्त्वस्तुतो ब्रह्मा मध्ये मातृणास्मृतः सर्वे सप्तद्वीपावसुन्दरा सर्वे कलशामृतमाश्रितः आयान्देवपूजार्मुद्रिदक्षेकारकामने देवा गोदावरी सरस्वती नर्मदा तुंगभद्रा कृष्णवेण्यादगौतमी विख्याता पंचगंगा अपरिकेतिता दर्भं विश्वभूतान्यापः प्राणावापः प्रथमापो नमापो प्रथमापः सम्राडापो विराडापः स्वराडापः चन्दापः ज्योतिषापो ऋजोषापः सत्यमापः सर्वा देवता आपो भूद्भुवः स्वरापो कलशोदकेन पूजाद्रव्याणि एवम् आत्मानं च तं प्रोक्ष्यात् शेषजलं विश्वस्य परिसमाप्त्यर्थं महागणपति पूजा करिष्ये गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नो दिभिः सीदसादनम् कलशे भोः भोः भोर्भोः स्वः महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि महागणपतिं ध्यायामि असुनेते पुनरस्माद्यच्च पुनः प्राणविहनो देवभोगं जोपश्येम सूर्यमुच्चरन्तमनुदेवया आनस्वस्ति अमृतमये प्राणः प्राणानेव यथा स्थानमुपपयते स्वामिनपदपूजावसानकं तावत्त्वमृतभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु महागणाधिपतये नमः स्थिरो भवा वरदो भवा गुरुतो भवा सप्रसन्नो भवा स्थिरासनं कुरु महागणाधिपतये नमः ध्यायामि ध्यानागणाधिपतये नमः ध्यानं समर्पयामि महागणाधिपतये नमः आवाहयामि महागणाधिपतये नमः आसनं समर्पयामि महागणाधिपतये नमः पादारविन्दयोः पाद्यं समर्पयामि महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि महागणाधिपतये नमः आचमनीयं समर्पयामि महागणाधिपतये नमः समर्पयामि स्नानं स्नान ऊर्जे दधातना हेरणाय चक्षुषे अवश्यपदवरसस्तस्य भाजयते हनः विशदेरो मातरः आरङ्गमामभोजस्य क्षजाल जन्मथा आपो जनयता जनः महागणाधिपतये नमः समर्पयामि महागणाधिपतये नमः स्नानानन्तरम् आदमनीयं समर्पयामि महागणाधिपतये नमः आसपदनान्यषदाभिषेण सुतकाः पूजमानः इन्द्रावर्तमेनो हिरण्याभ्यश्वान्वधिनो देवसोमः महागणाधिपतये नमः वस्त्रार्थं पुष्पाक्षदा समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेरच्छायं पुरस्तात् आयुष्यमग्र्यं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः समर्पयामि अक्षतानि समर्पयामि नित्यपुष्टाङ्गरेषिणे श्रीगं सर्वभूतानान्दामिहोपक्वये श्रिया महागणाधिपतये नमः श्री परिमलचन्दनं समर्पयामि आयने देवरायने दूर्वारोहन्त पुष्पिणे राजपुण्डरीकानितपत्रस्य मे महागणाधिपतये नमः अलङ्करणार्थं हरिद्रादिकुङ्कुमचूर्णं समर्पयामि सिन्दूरचूर्णार्थमक्षतान् समर्पयामि पूजयामि महागणाधिपतये नमः नाम पूजां करिष्ये ॐ सुमुखाय नमः एकदन्ताय नमः ॐ कपिलाय नमः कर्णकाय नमः ॐ लंबोदराय नमः नमः ॐ विघ्नराजाय नमः धूम्रकेतवे नमः ॐ गणाधिपाय नमः गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः मूषिकवाहनाय नमः ॐ मोदकप्रियाय नमः चामरकर्णाय नमः ॐ विलम्बसूत्राय नमः सर्वसिद्धिप्रदायकाय श्रीमन्महागणाधिपतये नमो नमः ग्रापयामि दीपं प्रयच्छामि देवाय परमात्मने समर्पयामि नैवेद्यार्थे भूर्भुवः स्वः
సమర్పయామి. ఓం పూజే బలైశ్చ కర్పూరైనాగవల్లేదనైర్తం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగర్షయామి. ఫలతాంబూలం సమర్పయామి. మంగళనీరాజనం కరిష్యే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రవదయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్ననాశనే విపదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణాధిపతయే నమో నమః. ఆనందనీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాం గృహ్ణామి. దేవో గణేశ పంచదశేన మధ్యమిదం వాసేన సగరేణ రక్షా. గణాధిపతయే నమో నమః. సుమకస్య కదంతస్య కపిలో గతికన్నికః లంబోదరశ్చ కపిలోగణాధ్యక్షః పాలచంద్రో గజాననః షోడశైతాని నామాని ఎప్పడే చుణయాతపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదామే సర్వకార్యేషు. గణాధిపతయే నమః. మనసా వేష్ట ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. పునః గణాధిపతయే నమః. ఛత్రచామరాది సర్వోపచార పూజార్థే పుష్పాక్షతా సమర్పయామి. గణాధిపతయే నమః. పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాయాది సద్యో వందే సమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచారభూతేన శ్రీ మహాగణాధిపతిదేవతా సుప్రసన్నా వరదా భవంతు. సహస్రపదమాదేవి శతమూలాంకురాగం హరత మే పాపం దూర్వాదు స్వప్ననాశనీ. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం యజ్ఞేన యజ్ఞోయంత దేవాః దానాని కర్మాణి ప్రథమాన్యాసన్న తేనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సదేవాః. గణాధిపతయే నమో నమః. యథా స్నానం యథా సుఖం ప్రవేశయామి. శోభనార్థే క్షయార్థే పునరాగమనార్థ. ఇప్పుడు మన గణపతిని అయితే పండితులు అయితే తయారు చేశారు చూడండి. ఈరోజు మనము ఈ యొక్క ఘటిక సిద్ధేశ్వర మహాక్షేత్రంలో చండీ హోమము అనేటువంటిది సంకల్పం చేయడం జరిగింది. కలౌ చండీ వినాయక. ఈ యొక్క కలియుగములో ప్రత్యక్ష ఫలప్రదాన్ని మనకు అందింపజేసేటువంటిది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి జగదంబ చండికా పరమేశ్వరి దేవి అనేటువంటిది కలియుగంలో చండీ హోమం కానీ లేదా గణపతి హోమం కానీ ఇది విధానోక్తంగా ఎట్లా చేయాలనో ధర్మశాస్త్రంలో ఎట్లా చెప్పిందో ఆ రకంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అది మనకు శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. అంటే తొందరగా మనం కోరినటువంటి కోరికలు నెరవేర్చేందుకు మనకు అనుకరిస్తుంది అనేటువంటిది ఒకటి. కలియుగంలో గణపతి హోమము, గణపతి హోమాలు రకరకాలుగా విశేషించి చాలా ఉన్నాయి. వీటిలో సహస్రమోదక గణపతి, దూర్వా గణపతి, సంకష్ట గణపతి, ఇట్లా మనం ఆయా కాలంలో ఆయా గణపతిని ఆవాహన చేసుకొని చేసేటువంటిది గణపతి హోమం. అది అష్టౌ బ్రాహ్మణాన్ సన్యగ్రాహయిత్వా 8 మంది బ్రాహ్మణులతో అష్టద్రవ్యాలతో మనము విశేషించి గణపతికి ఏవేవైతే గన ప్రీతికరంగా ఉన్నాయో వాటి ద్రవ్యాలను మాత్రమే సమర్పిస్తూ చేసేటువంటిది గణపతి హోమం. అది మనకు కలియుగంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని మనకు ధర్మశాస్త్రాలు పెద్దలు చెప్పడం. తర్వాత చండీ. చండీ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. చండీ అంటే గన మనకి ఇంతవరకు కూడా మహర్షి వ్యాసుల వారు 18 పురాణాలు మనకు ఇవ్వడం జరిగింది. వాటిలో 18 పురాణాలను ఎప్పుడు కూడా హవనం అనేటువంటిది అంటే కానీ హోమం జరగడం ఎక్కడ అరుదుగా ఉంటుంది. రామాయణ హోమం కావచ్చు, భారత హోమం కావచ్చు, భాగవత హోమాదులు ఇత్యాది హోమాదులన్నీ కూడా అరుదుగా మనకు చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ కూడా ఈ 18 పురాణాల్లో ఉన్నటువంటి దేవి భాగవతము అనేటువంటిది ఒకటి మనకుంది. దేవి భాగవతంలో సంక్షిప్తంగా సప్తశతి అనగా 700 శ్లోకాలతో అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రనంతా కూడా మనకు వేద మంత్రాలతో సమాయుక్తంగా అంటే కనుక ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రంగా మనకు ప్రసాదింపబడుతూ ప్రతి మంత్రము 700 శ్లోకాలు అంటే కనుక శ్లోకాలు అనడం కూడా మేము తప్పే అవుతుంది. ప్రతి మంత్రము 700 మంత్రాదులతో హవనం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనకు వేదం అనేటువంటిది ఉంది. వేదము ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు. ఈ వేదాలు ఎప్పుడు ఎక్కడా కూడా హవనం అంటే కనుక హోమం జరగడం తక్కువ, అరుదు. అయితే వేదంలో ఉన్నటువంటి రుద్ర నమక చమకాదులు అనేటువంటిది మీరు వినింటారు.
నమకము చమకము, ఇది అభిషేకాలకు మంత్రాన్ని ఉపయోగిస్తారు. అదే మాదిరిగానే రుద్ర హోమానికి కూడా చేస్తారు. అంటే 84 పన్నాలలో ఉన్నటువంటి కేవలం ఒక నమక చమకాదులను ఎట్లా హవనంగా మనం ఉపయోగిస్తామో 18 పురాణాలలో కూడా విశిష్టంగా దేవి భాగవతంలో వెలిసినటువంటి సప్తశతిని మనము హవనంగా చేస్తామన్నమాట. దీంట్లోనే ఈ సప్తశతి ఈ 700 శ్లోకాలలోనే మనం నిత్యం వాడుకునే మహామంత్రాలు ఎన్నో కూడా వింటుంటాం. ఉదాహరణకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రం ఎందులోంచి వచ్చింది? ఈ యొక్క సప్తశతిలోంచే వచ్చింది. తర్వాత యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి సంస్థ నమస్తస్యే 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 నమో నమః. ఈ మంత్రాదులన్నీ కూడా 24 దీంట్లో వస్తాయి. అమ్మవారిని స్తుతింపజేసేటువంటి మంత్రాలన్నీ కూడా ఇవన్నీ దేంట్లోంచి వచ్చినాయంటే కనుక ఈ సప్తశతి దేవి భాగవతంలో. అమ్మవారు ఏం చెప్తుంది మనకు? సర్వబాధ ప్రశమనం. నీకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు కలిగినా కూడా నన్ను ఆశ్రయించు, ప్రత్యక్షంగా తక్షణమే నేను నిర్వర్తింపజేస్తాను, నీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను అని అమ్మవారు స్వయంగా ప్రత్యక్షంగా అమ్మవారి చెప్తుంది మనకు. తర్వాత ఈ సప్తశతిలోనే మనకు దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే అనేటువంటి మంత్రాన్ని సంపుటియుక్తంగా, అనగా సంపుటి అని అంటే కన్నా సంపుటి, ఆ మంత్రానికి సప్తశతి మంత్రానికి ముందు వెనక దీన్ని సంపుటి చేయడం వల్ల, అనగా దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే సావర్ నిశ్చూర్యతనయో యోమను కచ్చతేష్టమః నిశామ ఇతదుత్పత్తిం విస్తరాత్ గతతో మమ. మళ్ళీ దేవీంద్రాని నమస్తుభ్యం దేవీంద్ర ప్రియభామిని. ఈ రకంగా సంపుటి చేస్తూ పారాయణం చేసి హవనం చేస్తే కనుక ఎవరికైతే ఆడపిల్లలకు వివాహం కాలేదో వాళ్ళకు ప్రత్యక్షంగా తక్షణమే అమ్మ అనుగ్రహం వల్ల వివాహం కలుగుతుంది. అదే మగవాళ్లకు వివాహం కాని వాళ్ళు ఇప్పుడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. చాలామంది ఉన్నారు వివాహం కాని వాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా ఇదే దీంట్లోనే ఉన్నటువంటిది. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగర శకులోద్భవాం. ఇదే ఈ మంత్రాన్ని సంపుటి చేస్తూ పారాయణము చండీ హవనము చేయడం వల్ల మగవాళ్ళకు కూడా వివాహం జరిగేదానికి ప్రత్యక్ష ఫలంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. తర్వాత ఎన్ని రోగాలున్నా కూడా రోగాన శేషాన్ అపహస్తి దుష్ట అనేటువంటి మంత్రం ఒకటి ఉంది దీంట్లో. ఆ మంత్రాన్ని చెప్పి సంపుటి చేయడం వల్ల రోగాలన్నీ కూడా నయమవుతాయి. అట్లా మనకు అన్నిటికీ కలిపి ఉన్నటువంటి మెడిసిన్ ఏదైతే మనము తీసుకోవాలనుకున్నామో అదంతా కూడా చండీ హోమం ద్వారానే వస్తుంది. చండీ హోమం చేయడం వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే గన ఈ 13 అధ్యాయాలుగా తీర్చిదిద్దబడింది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విశిష్టతతో కూడినటువంటిది. 13 అధ్యాయాలుగా హవనం చేసి ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక పూర్ణాహుతి చేసుకుంటూ సంపూర్ణంగా మహాపూర్ణాహుతి చేసి శాస్త్రోక్తంగా ఎవరైతే కలియుగంలో చండీ హవనం అనేటువంటిది చేసుకుంటారో వాళ్లకు ప్రత్యక్ష ఫలప్రదంగా అమ్మవారు అనుగ్రహింపజేస్తుంది. చండీ హోమ విధానం మధ్యలో మనకు ఎక్కడ ఆ మంత్రాలు వస్తాయో ఆ మంత్రాలకు సంబంధించినటువంటి అర్థాలు కూడా మనం చెప్పుకుంటూ ముందుకు పోదాం. తదంగా నిర్విజ్ఞాన సమాపృతం శ్రీ మహాగణపతి ప్రార్థనాపూర్వక స్థలంగా గృహ భూభాండ శరీర స్థల శుద్ధ్యర్థం పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యే అనగా ఇప్పుడు కార్యక్రమంలో శుద్ధిపరిచేసేటువంటి శక్తి వేదమంత్రాల్లో కొన్ని మంత్రాలకు ఉన్నాయన్నమాట. వరుణ దేవుడు ఆవాహన చేసి ఈ జలానికి అధిదేవత ఎవరంటే కన్నా వరుణుడు, ఆయన ఆవాహన చేసి ఆ జలాలను నీటిని కూడా శుద్ధి చేసి పవిత్రత చేసి ఆ నీళ్లను మనం శరీరం మీద శుద్ధి చేసుకోవడం వల్ల శరీర గృహ భూభాండము ఈ స్థలమంతా కూడా శుద్ధి జరుగుతుంది అనేటువంటి భావంతో చేసేటువంటి ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివా ఆవస్సంతో అక్షతం చారిష్టం చాస్తు అర్చత ప్రార్చత ప్రియమేద సోర్చత అర్చంతమత్త అక్షతా పాంతో గంధద్వారాంతరాదర్శా నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపపయే శ్రియంగం ధాత్వాంతో పరాజనే దూర్వారోహంత పుష్పిణీ తదాచ పుండరీ ఏకాని సమగ్రశగ్రహాయ మే పుష్పాణి పాంతో సౌశ్రియమస్తు తాంబూలాని పాంతో ఐశ్వర్యమస్తు దక్షిణాః పాంతో యం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియా గణ కర్మాణి ప్రవర్తంతే ఓంకారమాదిం కృత్వా భవద్భిరజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాచయిష్యే భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షవిరేయత్రా హరైరంగై సష్టవాగం దర్శనోభిః దేవహిదం యదాయోః సత్రశత్రవినాశాయ
द्रविणोदारसवरस्य प्रियं सुधा द्रविणोदा वीरवदेमिषन्नो द्रविणोदारासते दीर्घमायुः सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सवितानस्वतु सर्वदा आदिं सवितानो रासतां दीर्घमायुः नवचन्द्रैवेन पत्यां सत्यमभ्यजन्ते सत्येव प्रियन्ते सत्यजन्ते सत्यजन्ते सत्यनैन्द्रा वृद्धश्रवाः पूजा विश्ववेदा स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः अष्टो देवावसवः सौम्यासः हे यज्ञम्बान्तरदिशः परस्तात् स्वस्ति पुण्याः वाचनमन्त्र जपदक्षिणमनसोत्साहमपरमिदरिण्यं तुभ्यमहं सम्प्रणते नमः क्षिप्या ओम योपां पुष्पं वेदा पुष्पमान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा अपां पुष्पम् इति पुष्पमालिकाम् अलङ्कृत्य ओम तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्दाशा आस्तयजमानो हृद्धा नागस्वति सर्वना नागं सोमः पवित्रमत्येतरेभन्न केतुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि ఆదిత్యాది నవగ్రహాలని ఆవాహన చేయడం జరిగింది. నవగ్రహాల తర్వాత అష్టదిక్పాలకులు 8 మంది దిక్కులకి 8 దేవతలు ఉంటారు. ఆ 8 దిక్కుల దేవతలను ఆవాహన చేసిన తర్వాత త్రయంబకం అపమృత్యు అంటే మృత్యు దోషాలు తొలగించేటువంటి త్రయంబకం అపమృత్యు ఆవాహన చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆయుర్దేవత, అలాగే మనం ఏదైతే హోమం చేస్తున్నామో చండీ హోమం, ఆ అమ్మవారి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి ఆ చండికా పరమేశ్వరి దేవిని కూడా ఈ కలశంలో ఆవాహన చేయడం జరుగుతుంది. ఓం ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రాయ నమః అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్ సుకృతం అగ్నయే నమః యమాయ సోమగుం శ్రుత యమాయ జుహుతా హవిః యమగుం హ యజ్ఞో గచ్చతిగ్నిదూతో అలంకృతః యమాయ నమః మోషణః పరా ఆపరాధృష్ణా ఆవదేత్ ప్రతిష్ఠదృష్ట్యా సహ నిర్దతయే నమః ఇమం మే వరుణశ్రుతే హోమజ్జాతిముడయ त्वामवस्य राजके वरुणाय नमः तव वायुवनस्पते त्वष्टुरजामातरुद्भुता अवांस्यार्वणीमहे वायवे नमः सोमो धेनुगुं सोमो अर्वन्दमाहिषं सोमो वीरङ्कन्मन्यं दधातु साधन्यं विदत्यगुं सभेयं पितुश्रवणयोदातु तस्मै कुबेराय नमः तमीशानं जगदस्तस्तु षष्पतिं धियं जन्मोजयहूमहे वयं पूषा नो यथा वेदसामहद्वेदक्षिता पायलब्धस्वस्तये ईशानाय नमः ऊर्ध्व उशन उदयतिष्ठा देवं सविता ऊर्ध्ववाजसनितायङ्गिर्विक्वयामहे ऊर्ध्वपुरुषाय नमः श्योनापथिर्भवान् दक्षिणा निवेशने यच्छान शर्म सप्तधाः पृथिव्यै नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् मृत्युञ्जयाय नमः अपमृत्युमवक्षुतम् अपेतशपथञ्जहि अथानो अग्न आवः आयस्पोषकं सहस्रिणम् एते सहस्रमयुतं पाशा मृत्योमृत्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानव यजामहे मृत्यवे स्वाहा त्र्यम्बकसमेत अपमृत्युमावाहयामि ॐ ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्युं होतामृत्नाथमं ऋग्वेदाय नमः अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्युं होतामृत्नाथमं ऋग्वेदाय नमः विषयत्वोर्जयत्वा वायवस्थो वायवस्थदेववस्थविदा प्रार्पयितुश्रेष्ठतमाय कर्मणे यजुर्वेदाय नमः ॐ अग्निन्दूतं शन्नो ॐ अग्निन्दूतं प्रणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य कृतं सामवेदाय नमः ओम विदये गृणानो हव्यदातये निहोता सत्सि परिहिषि सामवेदाय नमः शन्नो देवी रविष्टया आपो भवन्तु विदये शय्योरभिस्रावन्तुनः अधर्मणवेदमावाहयामि संसुष्टं धनमुभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणष्टमन्युः भियन्ददानाहृदये शत्रवः परा आदिदासोपनिलयन्तां धन्वनागा धन्वनादिन्दयेम धन्वना तीव्रा समुतो ओदयेम धनशत्रुरपकामं धन्वना सर्वा प्रतिशो ओदयेम धन्वन्तरि समेत मन्युर्देवतानावाहयामि स्थापयामि पूजयामि आयुर्दा अग्नेः हविषोजुषानो घृतपदैको घृतयो निरेति घृतं पीत्वा मुदजार्गव्यं पितेव पुत्रमभिरक्षदादिमम् आयुर्देवतानावाहयामि स्थापयामि पूजयामि ॐ प्रणो देवी सरस्वती वाजयभिर्वाजिनीवती धीनामवित्रियवतु महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे रुद्रपत्नी च धीमहि तन्नो गौरी प्रचोदयात् श्रीमहालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी चण्डिका परमेश्वरी देवीम् आवाहयामि स्थापयामि पूजयामि ओम असनेत पुनरस्वधानम् दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्त्यै स्वदामतीमतीव शुभान् ददासि
दारिद्र्यदुःखभयहारिणिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्थचित्ता श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी श्री चंडिका परदेवतायै नमः। ध्यायामि श्री चंडिका परमेश्वरी देवताभ्यो नमः। ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि रत्नगदितसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नपयामि स्नानम् आपोहिष्ठामयो भुवस्तान ऊर्जदधातना महेरणा युदक्षसे यो वश्वतमोरसस्तस्य भाते देहनः उषतीरेव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षयाय दिन्वथ आपो जनयथा जनः स्नानं समर्पयामि स्नानाङ्ग आचमनीयं समर्पयामि इवं वस्त्राणि पीवसावसाधे इवोरच्छिद्रावन्तवो हतर्गाः श्री चंडिका परमेश्वरी देवताभ्यो नमः। वस्त्रार्थं पुष्पाक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेत्सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमं च शुद्धं यज्ञोपवीतं बलमस्तेजः उपवीतार्थं पुष्पाक्षतान् समर्पयामि गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं हरिद्राजमङ्गलचूर्णं समर्पयामि कुङ्कुमं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठं प्रीत्यर्थं प्रतिगृह्यतां कुङ्कुमचन्दनानि समर्पयामि अर्चतः प्रार्चतः प्रियमेधासो अर्चता अर्चन्तपुत्रका उदपुरन्न दुष्वर्चता अक्षतां समर्पयामि अथ पुष्पाणि समर्पयामि पुष्पैः पूजयामि अथ कुङ्कुमार्चनं करिष्ये అమ్మవారికి విశేషంగా అమ్మవారు వచ్చేసి అర్చన ప్రియ శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అమ్మవారికి అర్చనతో అమ్మవారికి ప్రీతి అవుతుంది అన్నమాట ఏం చేసినా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సువాసిన్యర్చన ప్రీత అంటే అమ్మవారికి సువాసినులు అంటే ముత్తైదులు కానీ అట్లా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అన్నమాట అమ్మవారి ప్రీతి చెందుతుంది ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుహతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసా నందు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసకః కీర్తిశ్చ మనినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే क्षत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सद्वान् निर्नितमे गृहात् गन्धद्वारान्तरातरुषां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहुतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः परुषरति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वे भवातो कायतनयायुषयोः
विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादरिदातिपर्षे अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविता तनूना पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमाथदस्तात् स नः परुषति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः रत्नोषिकमीड्यो अध्वरेषु सनाच्चहोता नव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभि संवसानो वैष्णवील्लोक इह मादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् मेधा देवी जुषमाना न आगाद्विश्वाची भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विदधे सुवीराः त्वया जुष्टऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रेरुतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधे मेधां म इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावा दत्तां पुष्करस्रजा अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः दैवीं मेधा सरस्वती सामां मेधासुरभिर्जुषदाग स्वाहा आमां मेधासुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सामां मेधा सुप्रतीकादिशन्तां मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु। ओम श्री महालक्ष्मी देवताभ्यो नमः। श्री महालक्ष्मी महाकाली महासरस्वती देवताभ्यो नमः। श्री चंडिका परमेश्वरी देवताभ्यो नमः। कुंकुमार्चनं समर्पयामि। ओम भवाय देवाय नमः। ओम शर्वाय देवाय नमः। ओम ईशानाय देवाय नमः। ओम पशुपतेर्देवाय नमः। ओम रुद्राय देवाय नमः। ओम उग्राय देवाय नमः। ओम भीमाय देवाय नमः। ओम महते देवाय नमः। भवस्य देवस्य पत्न्यै नमः। शर्वस्य देवस्य पत्न्यै नमः। ईशानस्य देवस्य पत्न्यै नमः। पशुपतेर्देवस्य पत्न्यै नमः। रुद्रस्य देवस्य पत्न्यै नमः। उग्रस्य देवस्य पत्न्यै नमः। ओम भीमस्य देवस्य पत्न्यै नमः। ओम महतो देवस्य पत्न्यै नमः। नानाविधपरिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि। धूमाग्रापयामि दीपं दर्शयामि। పరమేశ్వరి శ్రీనాథు ఇంతటితో ఇంతటితో ఈ కలశం దగ్గర కలశ పూజ ముగిసింది. ఈ కలశంలో వచ్చేసి గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, అలాగే ఋగ్యజు సామ అథర్వణ వేదాలు, త్రయంబక అపమృత్యు, ధన్వంతరి, మహావిష్ణు, మన్యుర్దేవత, తర్వాత ఆయుర్దేవత, అలాగే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి చండికా పరమేశ్వరి దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజనం చేయడం జరిగింది. తర్వాత నైవేద్యం జరిగింది, మహామంగళహారతి, అందరి తరపున ప్రార్థన జరిగింది. అలాగే అమ్మవారు మీకు అన్ని ఆయురారోగ్యాలు కటాక్షాలన్నీ సిద్ధించాలని అమ్మవారి దగ్గర మీరు తరపున ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత చండీ హోమం మొదలవుతుంది అటుపక్క. భూర్భువస్వరామిత్యజ్ఞం వరదిష్టాప్య భూర్భువస్వరామితి
తర్వాత గణపతి పూజ పుణ్యాహం అనంతరము ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన అంటే కనుక యజ్ఞేశ్వరుని ఆవాహన చేసి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి గణపతి, నవగ్రహాలు, రుద్రహోమము, చండీ హోమము ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అగ్నిముఖము అనగా అగ్ని ప్రతిష్టాపన. అగ్ని ప్రతిష్టాపన అనేటువంటిది ఈ హోమకుండాన్ని అంతా కూడా పవిత్రత చేస్తూ దానికి సంస్కారం అనేటువంటిది చేసుకుంటూ ప్రతి ద్రవ్యము మనం ఏమేమైతే కనుక వాడతామో హోమానికి ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా సంస్కరించబడుతూ అంటే కనుక మనము ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకము బుక్ స్టాల్లో ఉందనుకోండి, బుక్ స్టాల్లో ఉంటుంది, మనం తెచ్చుకొని దాన్ని చదివితే దాని గురించి తెలుస్తుంది. అట్లానే ఆ రీతిగానే ఇది కూడా అన్ని ద్రవ్యాలు కూడా వండినట్టు ఉంటే కన్నా అది అట్లే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి అగ్ని సంస్కారం చేసి దాన్ని హవిస్సుగా దేవుడికి ఇస్తాను. దేవానాం ఆద్యమాహారం, భగవంతునికి నెయ్యితో కూడినటువంటి పదార్థాలు ఇచ్చేటువంటి దాన్ని హవిస్సు అని అంటాం. ఈ హవిస్ భాగాన్ని అన్నింటినీ కూడా స్వాహ అన్నప్పుడు యజ్ఞేశ్వరునికి ఇద్దరు భార్యలు, ఒకటి స్వాహాదేవి, స్వదాదేవి అనేటువంటిది. స్వాహాదేవి శుభ కార్యక్రమాల్లో, హవనంలో, యజ్ఞయాగాది కర్తవుల్లో స్వాహాదేవి, తర్వాత స్వదాదేవి పితృ కార్యక్రమాల్లో స్వదాదేవి. ఈ రీతిగా స్వాహ ప్రతి మంత్రము కూడా చెప్తూ అనుకోకుండా గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ సుధాన శృణ్వన్నోతిసేద సాధన గుస్వాహ అని ఆ ద్రవ్యాన్ని వేస్తాను. వేసి చివరిలో ఏం చెప్తాము, మహాగణపతయ ఇదన్నమమా, ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి ద్రవ్యము గణపతికి చేర్చు స్వామి అని. అందుకే యజ్ఞేశ్వరుని అవ్యవాహం అవిమాతిశాహం, యజ్ఞేశ్వరుని మన భాషలో ఎలా చెప్తామంటే కన్నా హవిస్సును తీసుకొని పోయేవాడు అంటే కన్నా పోస్ట్ మ్యాన్ మాదిరి ఆయన. అంటే ఏ పేరు చెప్పి ఎవరికి ఏమంటే కన్నా అది మనము అడ్రస్తో కూర్చున్నట్టుగా ఆయన వాళ్ళకు చేరుస్తారు. ఇది యజ్ఞకుండము హోమ విధానము. ఇప్పుడు పేరు చెప్తే ఆ దేవుడికి చెందుతుంది. ఓకే. గణపతయే నమః అన్నప్పుడు గణపతికి, సూర్యాయ నమః అన్నప్పుడు సూర్యుడికి, ఇంద్రాయ నమః అన్నప్పుడు ఇంద్రునికి. అదే అడ్రస్ అనమాట. మనం మలాని ఆయనకి ఇవ్వయ్యా అంటే కన్నా యజ్ఞేశ్వరుడు ఎత్తుకొని ఇస్తాడనమాట. అందుకే హవ్యవాహనుడు, హవిస్సును తీసుకుపోయి ఇచ్చేటువంటి వాడు పోస్ట్ మ్యాను. లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైనా అనుకో, కొరియర్ బాయి, జొమాటో బాయి, ఇట్లా ఏదైనా అనుకోవచ్చు మీరు. అట్లా యజ్ఞేశ్వరుడు అనమాట. మనం ఎవరి పేరు చెప్పి వాళ్ళకి అందజేయంటే కన్నా వాళ్ళకి ఇస్తాడు. అందుకు హవ్యవాహనుడు, హవిస్సును ఎత్తుకుపోయేవాడు అనేసి. ఇంద్రయ అనుజే అస్తి వాజో విప్రేభిః సనిత్వః అస్మాభిః సుదంసనః స్వాహా వశైశ్చమక్షోజనంతే స్వాహా. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేద సాధనం స్వాహా. గణపతే గణేశత్వామాహవ్యప్రదమం కవీనాం నరతే త్వక్రియతే కించనారే మహామృకమ్మఘవం చిత్రమర్చ స్వాహా. అభిజ్ఞానో అన్నాధమానాన్ సగే బోధిమసుభజే సఖీనాం రణమంగళధనైరస్వచ్చుష్మాభక్త్యే జితాభజారాయే అస్మాన్ స్వాహా. తాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దే ప్రచోదయాత్ స్వాహా. అనేన మహాగణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనారాయణ సుప్రీనాథు. సంకల్పిత ప్రకారేణ ఆదిత్యాది నవగ్రహ దేవతా ఉద్దేశ్య ఆదిత్యాది నవగ్రహ దేవతా ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమాఖ్యం కర్మ కరిష్యే. సూర్యగ్రహ హోమాఖ్యం కర్మ కరిష్యే. ఓం ఆదిత్యావర్తమానో నివేశేన సంవర్త్యంకారేణ దేవో యాజమానః స్వాహా. ఓంకారం విశ్వేన సమ్మసేజ్ఞ సుదకృతజ్ఞ స్వాహా. రుద్రాయ ప్రేదేవి నిరంతరమాయ ఉదయం మంతమం ప్రే స్వాహా. గ్రహ దేవతాభ్యో నమః. అప్యాయ సుసమేంద్రే విశ్వదస్స నమృత్యం భవావాచ సునంగతే స్వాహా. విశ్వాని భేషిదా అగ్నించ విశ్వశంభో మహావిష్ణు విశ్వవేది స్వాహా. మాయుసలిలాన్ రక్షతే గమతేద్వపదేశా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా.
देवताभ्यो नमः ओम स्वाहा दिवकगतपति पृथिव्या अयम् अपागमृतागमृतन्ते स्वाहा मूर्धा दिवकगतपति पृथिव्या ओम अप्सु मे सोम अब्रवीदन्तर्विश्वा निवेशिता अग्निञ्च विश्वशम्भुव मापश्च विश्वभेषजे स्वाहा क्षेत्र सविदनादेगं विदेने विजयामसे कामस्वं भोजयित्वा सनमराते दृशे स्वाहा पदग्रहाय नमः ओम उद्बुद्ध स्वाज्ञे प्रजाघ्ने निविष्टापूर्ते समुद्रेधा विन्द्यामनकर्मभक्तस्वाद्रयमानं पादां धीत्वैनन्दमे दग्ध स्वाहा क्रमे त्रयधानिपदं समोणमस्सरागं सुरे स्वाहा विष्णु कृष्णपदे विष्णु विष्णुस्य विष्णु आर्द्रवमसवे तमसवे विष्णवे स्वाहा ओम बृहस्पतिग्रहाय देवताभ्यो नमः ओम बृहस्पते अदयतर्यो अरः आद्यमद्यपादिकतमद्यनेशो यद्वेदयच्चमसप्तप्रजापति तस्मात् द्रविणन्दे हित्रज्ञ स्वाहा ज्ञानं प्रथमं परस्वाचिषे मतस्सरुदा वेनावः सुज्ञापमासविष्टादश्चोन्मसच्चव स्वाहा इन्द्रवरत्वै हपाहितो मयथाचार्यादे विवस्सदस्यादमप्रणीते तव शोषन्नाविवाहं कवयस्य ज्ञा स्वाहा शुक्रग्रहाय नमः शुक्रन्दे अन्यद्यदन्दे अन्यद्विशलोभयानि देवराजे विश्वायमाया भद्रादे पुरन्धरादरस्तु स्वाहा ओम इंद्राणी मासनादि सपते महामश्रम नक्षत्रावरन्दरदामरदेव स्वाहा ओम विश्वस्परहवा महेन्द्रेभ्यः अस्माकमस्तु केवल स्वाहा शनैश्चरग्रहाय नमः ओम शमनदग्धविस्कर शन्नस्तवतु सूर्यः संवादो वात्परभा अपस्थित स्वाहा निन्या विश्वाजादानि प्रदान भूवा यत्कामास्ते समस्तन्नो स्वैकस्यावदयोरयणं स्वाहा देवाय जोहदा हरिः वरुमहे गच्छते कदो दौरंगद स्वाहा राहुग्रहाय नमः ओम गयानश्चित्राभूदेहदावतस्सखा आकयाहदिष्टयावत स्वाहा ओम आयन्तो कृष्णक्रमे धन्मातरं पुनः पितरं च प्रयन्तु स्वाहा सर्पेभ्यो ये गेजपद्रेमनो ये अन्तरिक्षे सर्पेभ्यो स्वाहा अथ केतुग्रहाय नमः ओम केतं कृण्वन्न केतवेवेशो मर्यापेशते समषट्प्रजायिता स्वाहा देवानां पदवे कल्याणां विक्राणां ईश्वराणां क्षेणागुद्रानागस्वदवनानागुं पवित्रमत्ये त्रेहन् स्वाहा तमस्मै चित्रक्षत्रचित्रतमं वयोधां चन्द्रं वयं पुरवीरं बृहन्तं चन्द्रेन्द्राभृणदेवस्व स्वाहा देवता प्रत्यदेवता सहित आदित्यादिनवग्रदेवता प्रसाद सिद्धिरस्तु ओम यजमानस्य गृहे आदित्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त सानुकूल्यता बलसिद्धिरस्ति भवन्तो महान्तो अनुगृह्णन्तो तथास्तु अथ क्षेमदेवताभ्यो नमः गणानां त्वा गणपतिमहे गविङ्गवेनावमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्सेदसादनज्ञ स्वाहा ओम्यवर्णां वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुरसरसे नमः स्वाहा क्षेत्रस्वदना वेगं हितेन उदयामसे कामश्वं पोषयित्वा हनां प्रातिदृशे स्वाहा यदयन्द्र वयामहे त्वानभयं देववञ्जग्जदवदन्नवदये विदुषावन्दोषे स्वाहा अश्वते प्रजानि हस्तां स्वावेशो भवानः यत्वेमहे प्रजन्नो यस्मिन्नयद्विपदे हिन्दुष्पदे स्वाहा ओम इन्द्रं वामहेन्द्रेभ्यः अस्माकमस्तु केवल स्वाहा महे होतां विश्वेदसं अस्य यज्ञस्य कृतज्ञ स्वाहा ओम गणदयमानि जोहरा हरिः यमकं हजग्गागच्छत्तिक्तिदो तारङ्कृत स्वाहा ओषणः परावराणि दुषणावदेवतिष्ठतिष्ठाः स्वाहा मे वरुणश्रुति हवमद्यादवणया त्वामवस्य राजके स्वाहा ओम तव वायुस्पते विष्णुजामादरुद्धानां श्रावणीमहे स्वाहा यनकं सोमारवन्दमाशिषं सोमवीरङ्कर्मण्यं ददातु दातन्यं विदर्शकं सवेजं विदर्शकनियो ददातमस्मै स्वाहा ईशानं अक्षरानिवेशने यच्छान शर्म संप्रथा स्वाहा ऊर्ध्वभूषणभूते दृष्टा देवोनुदेवतावर्धनं स्वाहा चोमर्चाय हन्तवेदान्यज्ञसमाय सर्वानविजामहे मृत्यवे स्वाहा प्रणो देवी सरस्वदेवाजय बिर्वाजिनेवती दीनामन्त्रेवतु स्वाहा ओम ब्रह्मा देवानां पदवेः कवीनां शर्वप्राणां महिषां मृगाणां शयनागुध्रानागसो दर्वणानागुं सोमः पवित्रमत्याद्रभन् स्वाहा सत्त्वमेव तदवनावनन्तो यत्र धीरामन् सावाचमकृतात्रासका शक्यानि जानते भद्रेशान् लक्ष्मीनि हितादिवाच स्वाहा ओम विष्णुदेवतं समोणमस्य भागं सुरे स्वाहा माय सलिलान् विक्षतेकपदेत्वपदेशाचतुष्पदेष्टापदे नवपदे भूषे रात्रान् जरा परमेव्यावन् स्वाहा राजप्रदेशे मे विष्णुमाय प्रदेशे भोजे महेन्द्रवकं भजे स्वाहा अग्निमीळे पुरोहितं यज्ञस्य देवत्वजं भूतार्णददात
प्रथमं स्वाहा अग्नायाहि वीतये कृणानो हव्यदाते निहोता सत्यपरिहि स्वाहा समागतमस्मभ्यं दत्तामृणश्चवन्यो प्रियन्नदानाहरे हेतः पराजिदासोपनिन्दां स्वाहा ॐ धन्वनागा धन्वनाजिदयं धन्वना देवरा समतो देवा धनशत्रो रवकामन्द्रो धन्वना सर्वा प्रजो देव स्वाहा ॐ नाट्यं ज्योतिषाणां घृतप्रतीको घृतयो निवेदे घृतं वेत्वां कव्यं विदेव पत्रवृक्षराज मध्यस्वां सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधके शरण्येत्रम्बके गौरी नारायणी नमोऽस्तुते स्वाहा जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे ओम ऋषिर्वाच स्वाहा स्वाहा ओम स्वाहा ओम देव्या या तदामिदं जगन्नाथ शक्ति आदे निशेष देवगण शक्ति समुच्चमोच्च तां विकाखल देवं हरिबोध्यां भक्त्यानतां सन्दसात्वान् स्वाहा ओम यस्या प्रभामुद्रं भगवान् ब्रह्मा रचय न हि वक्तुमलं बलं च सा चिन्तिकाखिल जगत्तरपालनाय नाशाय चाशु भवस्य महितिं करोतु स्वाहा या श्री स्वयं रुद्रेश्वरा भवलेश्वरलक्ष्मी पावात्मानां कृतिधियां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजन प्रभवत्स सज्ज तां त्वां नतास्मत् परिपालय देवी विश्वं स्वाहा किं वर्णयाम तव रूपचिञ्चमेतत् किञ्चातिवीर्या संरक्षणेन भारिः किञ्चाह केषु चरितानि तवानि च यानि सर्वेषु देव्या सुरदेवगणासु हेतु स्वाहा हेतु समस्तजगदान्तरिगणादेशैः हरिहराद्रप्रत्यय सर्वाश्रयाखिलमिदं जगदन्तभूत व्याकृता हि परमाहि प्रकृतसोमाध्या स्वाहा यस्या समस्तसुरता समितिर्येण सृष्टिं प्रयाति सकलेषु खेतदेवी स्वाहा शिवै विकृतस्य तृप्तिहेतु स्वाहा या मुक्ते हेतु रविचिञ्च महाप्रसात्वा अभ्यस्तयन सुरेन्द्र दिव्यार्धराहि मोक्षाभिर्दिनर्थै दोषैः द्वादशा भवति स्वाहा ओम शब्दात्मकानिदानं मध्ये ज्ञानवादवसमानां देवी त्रयी भगवती भवभावनाय वार्तास्य सर्वचेतां परिवर्तमाहि स्वाहा वेदासि देवी विदिताखिल शास्त्रसारा दुर्गासु दुर्गा भवसागर रणोरसंग श्रीकैकवारि हृदयैककृतादिवासा गौरी त्वमेव सचिवारिकृतप्रतिष्ठा स्वाहा ओम धर्म्यानि देवी सकलानि सैव कर्माण्यञ्चात्मृतं प्रतिदिनं हिंसुतिं करोतु स्वर्गापप्रयात ततो भवति प्रसाद लोकत्रये स्वाहा ओम दुर्गे स्मृताहर्षवीतिमधेशन्तो स्मृतैस्मृतामधिपतिमविद्यस्वां ददासि दारिद्र्य दुःखभयहार्निकात्मदन्या सर्वापकारकानुसदा स्वाहा ये विरहतैकदेवैते सुखेत सुगर्भन्तु नाम नरकाय चिरादि पापं संग्रामचोदयं दिव्यं प्रयान्तु मत्पेपदानविंशते विस्वाहा ओम दृष्टैव किन्न भवति भगवति पत्मा सर्वासुरैर्भवति लोकां प्रयान्तरिपनोरहित सत्रपोरा इत्थं मवितिर्भवते श्रुतसाध्ये स्वाहा ओम खड्गप्रभाविनैतरोद्रौग्रैः शूलाकृतान्तिनिवहेतु दृशोऽसुराणां यन्नागविलयन्तु तदुकण्ठकण्डयोग्यान्नन्तलविरोहितान्तरे स्वाहा ओम दुर्वृत्तवृत्तदमनं तपते विशीलं रूपं तदैव तदञ्चमन्यैः वीर्यं च हृतं हृतदेव पराक्रमानं वैरीश्वरस्य प्रकृतितया कृतैः स्वाहा ओम केनोपमा भवते तस्य पराक्रमस्यारूपं च शत्रुभय कार्यते हरिपुत्र चित्ते कृपा समरनिष्ठरातदृष्ट्वादय्यमधिवि वरदे भुवनत्रये विस्वाहा ओम त्रैलोक्यमेतदखिलं कृपान्तं त्वया समर्थमूर्धने हत्वा नीतादिपं निपतभवतदप्तरामस्माकं स्वाहा ओम शूलेन पाहिनो देवी पाहि कक्येन जाम्बिके घण्टासुरेण न पाहि जापे जानिशनेन स्वाहा ओम प्राच्यां रक्षणे दित्याञ्चां जम्बिके रक्षरक्षणे ब्राह्मणेनात्मसुरसहस्रसन्ततेश्वरि स्वाहा ओम सौम्यानि रूपाणि त्रैलोक्ये स्वपराजिते यानि जानन्ति घोराणि वैरस्वानक्षरं भव स्वाहा ओम खड्गशूलगदातीनि यानि चास्त्राण्यम्बिके सर्वमलसंज्ञिनि वैरस्वानक्षरं स्वाहा ऋषिर्वाच स्वाहा ओम एवं स्तुता सुरैः दिव्ये कुसुमाद्भवं नन्दनोद्भवैः अच्युताय दामदात्रे तथा गन्धाल्यमणैः स्वाहा ओम भक्त्याधनसैतरसैत दुर्भिता राह प्रसाद समुखे समस्तां प्रान्तां सुरान् स्वाहा
ओम देव्युवाच स्वाहा प्रेतांद्रसा सर्वे यदास्मत्तोऽसां स्वाहा ओम देवाभूच स्वाहा ओम भगवत्या कृतं सर्वं न किञ्चिदविशिष्यते यदयं निहतं चित्ररत्नाकमरिमाहिषातुलं स्वाहा ओम यदि चापि वरदो दैव्यसुरां महेश्वरी संस्कृता संस्कृतां तन्नो हिंसेदा प्रमादः स्वाहा ओम यश्चमर्च स्वाहै विदय दोषमालाजनैः तस्य वित्तर्थैः विदयं स्वाहा ओम ऋषिर्वाच स्वाहा ओम इति प्रसादिता देवी जगदोर्थे तदात्मनः तत्ते चित्वा भद्रकाले भुवभुवान्तरहितान्ध्रुवस्वाहा इच्छेतत्कथितं भूपा सम्भूता सा यथा पुरा देवी देव शरीरेभ्यो जगत्त्रयी हितैषिणी स्वाहा ओम पुनश्च गौरी देहा सा समुद्भूता यदा भव भवदाय दुष्टदैत्यानन्ददाशु मनुषुमयो स्वाहा ओम रक्षणाय च लोकानां देवानाम् उपकारिणी तत्शृणुस्व मया ख्यातं यथावत् कथयामिदे ह्रीं महाभूयो मह्यं पुरार्चिताः तदैव चुक्षोभयामासा त्रैलोक्यं सदरात्रं स्वाहा ओं तत् क्रुद्धा जगन्माता चण्डिका पाणमुत्तमं प्रभोजपुनस्परश्चैवाद्या चारुलोचना स्वाहा नानद्धचासुरात्सभे बालवीर्यमोहततः ईशानाभ्यां च विक्षेपा चण्डिकापदे प्रतिबोधना स्वाहा कांचतांस्तेन चूर्णयन्ति शरत्करैः वाच्प्रमदोद्गुतं स्वाहा ओं देवी वाच स्वाहा ओं गर्ज गर्ज क्षणं मूढा मधु यावत् पिबाम्यहं मया त्वयैव दैत्येव गर्दिशं देवदेवता स्वाहा ओं ऋषिर्वाच स्वाहा ओं यमुक्ता समुत्पज्य सारूढा संहासरो पादेनाक्रमे कण्ठे च शूलेनैव त्वताडय स्वाहा ओं ततः कोऽपि पदाक्रान्ता तया निजमकामः स्वाहा अर्धनिष्ठान्त यवासि दिव्यावीर्येण संस्तुतः स्वाहा अर्धनिष्ठान्त यवासोद्युज्यमानो महासुरः तया महासेना दिव्या शिरचिन्ना यवासुतः स्वाहा ओं ततः हाहा कृतं सर्वं दैत्यसैन्यं सनाततः परवर्षं च पदर्शुष्मंसते वास्मासु स्वाहा ओं तत्सुवस्तां सुरा देवीं सह दिजे महर्षिभिः जगुर्गन्धर्वपतये अनुदितश्चापरोगणः स्वाहा आदिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते स्वाहा जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे ओम ऋषिर्वाच स्वाहा ओम पुराशुम्भनिशुम्भाभ्यां सुराभ्यां सेवते ओम त्रैलोक्यमिज्ञमागच्छ वृतामधमलाश्रया स्वाहा ओम तावेव सुरतां तद्वजगिराणि तदैवकं होमेरमदर्याञ्च चक्रेण वदनस्य स्वाहा ओम तावेव वनभृतश्च चक्रुर्वह्निकर्म च ततो देवी निभूता भ्रष्टराज्या पराजिता स्वाहा ओम मृताधिकाराधरसाभ्यां सर्वे निराकृताः महासुराभ्यां तां देवीं संसरणं जगात्वाहा ओं तयास्माकं वरो दत्तो यथावत्काः बहुधर्मनाशयिष्यामि तत्क्षणात् परमापदस्वाहा इति कृत्वा देवा हिमवन्तं नगरेश्वरं जग्मुं दत्तस्तुतो देवी विष्णुमायां वरं ददात् स्वाहा ओं देवाभूच स्वाहा ओं नमो देवी महादेवी शिवाय दत्तं नमः नमः प्रभुते भद्राय नेतां प्रसाद स्वाहा ओं रौद्राय नमो नित्याय गौरीदात्रे नमो नमः दोषाय चन्द्रोपिन्येषु सखाय दत्तं नमः स्वाहा ओं कल्याणे प्रसाद नृत्ये सिद्धे गुरु नमो नमः नैरुच्ये प्रसाद लक्ष्मी सर्वाणि नमो स्वाहा ओं दुर्गाय दुर्गपाराय साराय सर्वकारिणी ख्याच्यै तथैव कृष्णाय धूम्राय सततं नमः स्वाहा ओम मध्य सौम्याद रौद्राय सन्नतानस्मै नमो नमः नमो जगत्प्रतिष्ठाय देवी गुप्ते नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमाय सब्दिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु चेतने च विधीयते नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु विद्रूपेण सुता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा बृहस्पति प्रदोतास्तानो मुञ्चन्तकुम्भसः मूर्धानं दिवा अर्घ्यं पृथिव्या कविं सम्राजमजनानामासन्नावात्मञ्जनयन्त देवा स्वाहा पूर्णाहुतिमुहूर्तस्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु वसोद्धाराञ्जुहोतपसो मेधारा सरितरा येषा हुयिते कृतश्यामाय नमेष धारामुष्टं लोके किन्ममानोपतिष्ठराज्येन जोहोदिते जोवाज्यन्ते जोवसोद्धारादे च शैवास्मै वेदो वरुन्धे तोकामावैव सोद्धारा कामानेवावरुन्धे किं कामयेदं प्राणानस्यान्नाज्यं विच्छिन्यात् पूर्णाहुतिमुहूर्तस्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु अदितेनोद्दिष्टाः
ప్రాసాదీః వరం దదామి యశద్మృచాదనామాఖ్యాతవః క్రియాదిజో యోనం సంవాన్ కామ్యాతే సత్యో మంత్రే నమచ్చుతాం మంత్రహీనం క్రియాహీనం తజ్జలం అల్లలే టెస్ట్ చేస్తారు మీరు కూడా వచ్చిన వాళ్ళ టెంకాయ పడమన్నా టెంకాయ హోంకుండం ప్రవేశ నమస్కారం చేసుకోండి ఆయన నాకు రండి స్వామి స్వామి కెమెరా చల్లుకుంటా అంటే మెయిన్ ఇల్లే కదా ఆయుష్యాభివృద్ధిరస్తు అలా టెంకాయ చేసుకొని హోమంలో నమస్కారం చేస్తాం తీసుకురా महातमनीयं समर्पयामि परिमलपत्रपुष्पाणि समर्पयामि देवतारक्षां धारयामि नमस्करोमि मध्यमितं वातेन सकरेण रक्षा అందరు హారతి తీసుకోండి అలాగే అమ్మవారి దగ్గర మీకు ప్రసాదం కుంకుమ కుంకుమ అలాగే రక్ష ఇది స్వామి కొంచెం రక్షలు చూపిద్దాము మహత్కామం చూసారా రక్షలు ప్రసాదంగా మీకు పంపించే రక్షలు రక్ష కుంకుమ ॐ नवो नवो भवति जायमानोऽह्नाङ्केतुषजामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन्द्रचन्द्रमा स्थिरति दीर्घमायुः ओम बृहत्सामच्छत्रवद्वृद्धवृष्टियं दृष्टबोधसकुल उग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्षावानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति महालक्ष्मी महासरस्वती स्वर्ण जगदम्ब भगवान् देवता श्री चंडिका परमेश्वर देवता संपूर्ण अनुग्रहाडाक्षसिद्धिरस्तु तथास्तु చండీ హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ హోమం అయితే జరిపించడం జరిగింది. చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకుంటూ అయితే నమోదు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ బాధలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుల వారు అలాగే అమ్మవారు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చండీ హోమంకు మీ పేర్లు గోత్రనామాలు ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళందరి తరఫున నేనైతే హోమంలో అయితే టెంకాయ అయితే వేస్తున్నాను. ఏమంటారు స్వామి? పూర్ణాహుతి, పూర్ణఫలం.
ఈ ఇందులో ఉండే కోరికలు మీ బాధలు మీ కష్టాలన్నీ తొలగి మీకన్నీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలను చేకూరాలని మీ అందరి తరపున ప్రవీణ్ గారు ఆ హోమానికి యజ్ఞేశ్వరునికి సమర్పిస్తున్న పూర్ణ ఫలము. ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. నేనే